येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् पर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। మొన్న ఎప్పటి వరకు మనం చెప్పుకున్నామంటే ఈ ప్రపంచం కనపడకుండా పోతుందా అని అడిగాడు వాడు. నేను ఆత్మ తెలుసుకుంటే ప్రపంచం అసలు లేకుండా పోతుందా అని. ప్రపంచం లేకుండా పోదు, అది కనపడుతూనే ఉంటుంది. కనపడి నిన్ను బాధ పెట్టేదో నిన్ను సంతోష పెట్టేదో ఆ పని అది చెయ్యదు. ఎట్లా చెయ్యదండి అంటే కలలో మనకు కల వచ్చింది. కలలో నన్ను ఒక పాము కరిచింది. కలలో ఆ పాము కరిచినప్పుడు నాకు నిజంగా భయం వేసింది. భయం వేస్తుంది కదా పాము కరిస్తే, ఎక్కడ కల్లో అయినా కూడా. కల్లో ఎవరికి గరిచింది పాము? కల కనేవాడికి గరవలే. కలలో నాలాంటి రూపం ఇంకోడిని పెట్టా నేను కదా, నేను సృష్టించా. వాడికి కదా గరిచింది, కానీ నాకే గరిచింది అనుకుంటా నేను. ఆ కలగంటున్నప్పుడు నాకు భయం వేస్తుంది. భయం వేస్తుంది కదా. ఒక్క భయమే కాదు, ఎవడైనా నాకు డాక్టర్ దగ్గరికి పిలుచుకుపోయేవాడు ఉంటే కల్లో ఎవడైనా ఉంటే నన్ను వెంటనే పిలుచుకుపోతే నేను బతకగలనేమో, లేకపోతే చచ్చిపోతానేమో, ఇవన్నీ నా ఫీలింగ్స్ నాకు కలుగుతాయి. కళ అయిపోయిన తర్వాత కళ చూస్తున్నప్పుడు ఇవి కలిగినాయి ఎవరికైనా కూడా, గుర్తు చేసుకోండి. కళ అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న నాకు మెళుకువ వచ్చింది. నేను నా కళని వీడికి చెప్తున్నప్పుడు కూడా నాకు కళ కనిపిస్తుంది కదా. నాకు ఆ పాము కరవడము, అప్పుడు నేను పడిన బాధ అన్నీ కనపడుతుంటాయి. కానీ నాకు అప్పుడున్న ఫీలింగ్స్ ఉండవు. ఉంటాయా అంటే భయం అనేది ఉండదు. సత్యాన్ని తెలిస్తే ఈ ప్రపంచం ఇలాగే కనపడుతుంది. సత్యం తెలియక ముందు ఈ ప్రపంచంలో నేను కష్టాలో సుఖాలో రాగాలో ద్వేషాలో అనుభవిస్తున్నా. కలలో పాము గరిచినట్లు నేను బాధపడినట్లు ఈ ప్రపంచం నన్ను బాధిస్తుంది. అర్థమవుతోందా? అటువంటి ఆ భావనలు నాకు కలుగుతాయి ఎప్పుడు? జాగ్రత్త అవస్థలో ఉండగా. తర్వాత నాకు ఆత్మ తెలిసిన తర్వాత నాకు ఎట్లా ఉంటుంది అని అడిగాడు కదా. ఈ ప్రపంచం ఆభాస అంటే ఇది అసలు లేకుండా పోతుందా, ఇది కనపడకుండా పోతుందా? కాదు, కళ నీకు కనబడుతూనే ఉంది. ఎప్పుడు? మెళుకువ వచ్చిన తర్వాత. అయినా నీకు ఆ కళలు ఉన్నప్పుడు ఉన్నటువంటి బాధలు ఆ భయాలు ఇప్పుడు కలగవు. అర్థమైందా? అట్లా ఉంటుంది. ప్రపంచం కనపడదని కాదు. ప్రపంచం నీకు రాగద్వేషాలు ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే బాగా వినండి. ఇది నేను తర్వాత చెప్తాను అని కిందటిసారి మనం ఆపి పెట్టా. ఇంత చెప్పడానికి అవ్వదు, అందుకని ఆపేశాను.
మిగిలిన జీవరాశులకన్నిటికీ మానవుడికి ఏమిటి తేడా అంటే వీడికి ఒక విశేష జ్ఞానం ఉంది. వాటన్నిటికీ వాసనా జ్ఞానమే ఉంటుంది. ఈ జ్ఞానం జంతురాశులకు ఉండదు అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఒక అద్దం ముందర ఒక కుక్కని పెట్టండి, ఒక సింహాన్ని పెట్టండి, ఒక పులిని పెట్టండి, మీ ఇష్టం. ఏ జంతువునైనా ఒక అద్దం ముందర పెడితే అద్దం ముందర దాన్ని పెట్టలేం కాబట్టి దాని ముందరికి అద్దం తీసుకెళదాం. అది అద్దం ముందరికి దాన్ని తీసుకురావాలంటే అది రాదు, మన్నికరి చేస్తుంది. అద్దం దాని ముందరికి తీసుకెళ్ళి పెద్ద అద్దం పెట్టండి, ఎందుకంటే అది పెద్ద జంతువు కదా. పెడితే తనలాంటి ఇంకొక దాన్ని చూసి అది మరొక జంతువు అనుకుంటుంది. వాసనా జ్ఞానం ఉన్న మిగిలిన జీవరాశులన్నీ ఏమనుకుంటాయంటే వాటి ఎదుట ఇంకొక జంతువు ఉంది అనుకుంటుంది. ఇప్పుడు బింబం సింహము, ప్రతిబింబం ఆ అద్దంలో పడ్డ సింహం, లేకపోతే ఇది పులి, అది కూడా పులి. కుక్క ఈజీగా కుక్క, ఇది కుక్క, దానికి ఇంకొక కుక్క ఉంది అని అనిపించిందా అండి? మీతో చెప్పిందా, మీతో మాట్లాడిందా, కుక్క భాష కూడా మీకు వస్తుందా అని మీరు అంటారని, అది మరొక కుక్క ఉన్నదని దాని లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేస్తుంది దానికి. ఎవరికి? ఆ ఇంకో కుక్కకి. అదే మనిషి ముందర తీసుకెళ్ళి అద్దం పెడితే వాడు నేనే అనుకుంటాడు. తేడా తెలిసిందా కదా? వాసనా జ్ఞానానికి వివేక జ్ఞానానికి మనిషికి ప్రతిబింబం కనిపించింది, జంతువుకి ప్రతిబింబం కనిపించింది. కానీ జంతువు తనలాంటి మరొక జంతువు అనుకుంది, మనిషి నేనే అనుకున్నాడు. ఆత్మజ్ఞుడైన వాడు మనిషి నిజంగా ఆత్మజ్ఞుడు కావాలి, ఎందుకంటే విశేష జ్ఞానం ఇచ్చాడు పరమాత్మ. దానికోసం మైకులు పెట్టుకొని ఇంత చెప్పక్కర్లే. ఎవడి బుద్ధిని వాడు ప్రేరేపించుకుంటే వాడికే తెలుస్తుంది. మనిషికి ఏం తెలియాలంటే ఆ ఎదుట ఉన్నవాడు మరొకడు కాదు, వాడు నేనే అని నీకు తెలియాలి. తెలియటం లేదంటే మనం ఇప్పటి వరకు ఆ జాతిలో ఉన్నామని, తెలిసిందంటే మనం ఈ జాతిలోకి వచ్చామని. ఎవరికి వాడు టెస్ట్ చేసుకోండి, అంతే కదా. మనకి నా బొమ్మను చూస్తే నాకు అట్లే అనిపిస్తోందండి, నాకు ప్రతిబింబమే అనిపిస్తుంది. నీ బొమ్మను చూస్తే నీకు కాదు, ఈడంతా నీ బొమ్మలే కదా. వీణ్ణేమందాం, వాణ్ణేమందాం, ఎవరిని గోక్కుందాం, ఎవరిని కొట్లాడుకుందాం అని నీ మనస్సు ప్రేరణ చేస్తోందే. అప్పుడు మనిషి తనకంటే భిన్నంగా ఇంకొకరిని చూసింది. దీన్ని ఆభాస చేయడం అంటే అది. ఇది లేకుండా పోదు. ఎవరైనా జీవన్ముక్తుడికి ప్రపంచం లేకుండా పోతుంది అని కదా. జీవన్ముక్తుడికి కూడా ప్రపంచం కనిపిస్తుంది, వాడేం గుడ్డివాడు కాదు. ఈ ప్రపంచం నీకు ఉండక్కర్లేదు అనుకుంటే సుషుప్తిలో ప్రపంచం లేదు కదా. తర్వాత నీకు స్వప్నంలో కూడా లేదు, మరణంలో అసలే లేదు. ఎప్పుడు చచ్చిపోయిన వాడికి నాకు ప్రపంచం ఉందని వాడు మళ్ళీ వెనక్కి వచ్చి మనకేంటో చెప్పడం లేదు. ప్రపంచాన్ని ఆభాసగా చూడటం అంటే అది. ఆభాసగా అంటే అది కనపడుతూనే ఉంటుంది, కానీ అది నేనే, అది సత్యం కాదు. సత్యం కాదు కన్నా ఇంకా కాస్త పై స్థితికి రండి. ఎందుకంటే జంతువుకి మనకి తేడా ఏమిటో చెప్పాను కదా. జంతువు ఏమంటుంది? తనలాంటిది మరొకటి ఉంది అనుకుంటుంది. నువ్వు కూడా మన మిగిలిన మతాలు ఏం చెప్తాయంటే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు, నన్ను వలే, నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటానో వాడిని ప్రేమించమంటాడు. మన మతం ఏం చెప్తుందంటే వాళ్ళ మతానికి మన మతానికి తేడా చెప్తున్నా. మన మతం ఎదుటివాడు కనిపిస్తున్నా అది నీ ప్రతిబింబం. నీ ప్రతిబింబాన్ని నువ్వేమంటావు? కొడదామా, తిడదామా? వాడిని ఏం చేద్దాం? వాడిని ఏం చెయ్యం కదా.
వాడిని ఏం చేస్తామంటే వాడు నాలాగే ఉన్నాడే అంటాం. ఎవడో వీడు నా పోలికలతోనే ఉన్నాడే అని చూస్తాం, నాకంటే భిన్నంగా లేడు. అర్థమైందా? కాబట్టి మనం ఏ దృష్టి అలవాటు చేసుకోవాలి? ప్రపంచం ఉండాలి, అది కనిపించాలి, అది నీకంటే భిన్నంగా ఉండకూడదు, అది నీవేనని నీకు అనిపించాలి. దాన్ని ఆత్మదృష్టి అన్నారు. దాన్ని ఆత్మదృష్టి అని ఎందుకన్నారంటే, చూడండి జాగ్రత్తగా, అది నేనే అనుకోమంటున్నాను, అవునా కాదా? నువ్వు చూసింది అనాత్మని. నేను చూస్తే భరత్ కనపడ్డాడు, అంజు కనపడింది, లక్ష్మి కనపడింది, సుకన్య కనపడింది కదా, వీళ్ళు కదా నాకు కనపడ్డారు. వీళ్ళు నాదులా నేనులా? నాదులు. నాదంటే అనాత్మే కదా, ఆత్మ కాదు కదా. ఇప్పుడు అనాత్మను చూస్తూ నేను ఆత్మదృష్టిని పెట్టుకోమంటున్నాడు. అంటే నిన్నేం చేయమంటున్నా అంటే, నీ లోపలికి నువ్వు వెళ్ళడం కాకుండా వాడి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నావు. వాడి లోపలికి వెళితే ఏమవుతుంది అంటే, అక్కడ ఉన్నవాడు కూడా నేనే కాబట్టి మరి నువ్వే వాళ్ళలాగా నీ పేరు భానుమతి అయితే వాడి పేరు సుకన్య అయితే వాడు నువ్వు ఒకటేనంటావు, ఎట్లా ఒకటే అవుతావు అని అడిగితే కదా, నేనే ఏమ్మా ఒకడే ఒకరా. ఎన్టీ రామారావే వాడే కర్ణుడు, వాడే అర్జునుడు, వాడే కృష్ణుడు కాదందామా? మనం చూసాం కదా దాన వీర శూర కర్ణ అనే సినిమాలో, అవునా? అన్నీ వాడే అయినాడా? మరి వాడు 3 వేషాలు వేస్తే అంతకంటే గొప్పగా నటించగల నేను ఇన్ని వేషాలు వేయలేనా? అది దృష్టి జ్ఞానమయీం కృత్వా, నీ దృష్టిని జ్ఞానమయం చేసుకో అంటే అది. అంటే ఏం చేసుకోవాలి? నేను అనాత్మను చూస్తూ దాని యందు ఆత్మదృష్టి కలిగి ఉండాలి. ఇక్కడ అదే రాశాను. అనాత్మలో ఆత్మదృష్టి లేకపోతే నీకది విక్షేపమై మనస్సు చెదిరిపోతుంది. అక్కడ మీకు ఆపాను నేను. అనాత్మలో ఆత్మదృష్టి లేకపోతే అంటే అనాత్మను చూచి అది నిజం అనుకుంటే, అనాత్మ అంటే ఎవరు? నాది. నాదిని చూసి, ఎందుకంటే కళ్ళు కనపడతాయి కదా, నాదిని చూసి అదే నిజం అనుకుంటే కదా, ఆ నాది కూడా నాలాంటిదే ఇంకోటి అని అనుకుంటే నేను ఏ జాతికి చెందుతాను? కుక్క జాతికి చెందుతాను. ఎప్పుడైతే నాలాంటిదే అని అనుకున్నానో వెంటనే నాకేమనిపిస్తుందంటే, నా స్టేటస్, నా అందం, నా తెలివి, నా క్వాలిఫికేషన్, నా బ్యాంకులో నాకున్న డబ్బులు, ఇవన్నీ వాడికి ఉన్నాయా లేవా? ఎందుకు వచ్చింది నీకున్నవి వాడికి ఉన్నాయా? ఎప్పుడైతే వాడికి తక్కువ ఉన్నాయనుకో నాకు ఒక నిరసన భావన, వాడికి నాకంటే ఎక్కువ ఉన్నాయనుకో నాకు ఒక అసూయ ద్వేషం. అంతే. ఈ ప్రపంచం ఎందుకు ఇట్లా అవుతోంది? ఇది కారణం. అంటే వాడు ఏం చూస్తున్నాడు? ప్రతివాడు ఏం చూస్తున్నాడరా? అనాత్మను చూస్తూ అది ఆత్మ అంటున్నాడు. మనం ఏం చెప్తున్నామంటే, అనాత్మను చూడకుండా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతివాడు తొడుగు వేసుకునే వచ్చాడు ఈ ప్రపంచంలో. నీ తొడుగు నువ్వు తీసేసావా? వాడు తొడుగు తీసేడు. నువ్వు జీవన్ముక్తుడైనా తొడుగేసుకునే ఉన్నావు కదా. వాడు తొడుగుని వాడు తీసేయమంటానికి నీకేం అధికారం ఉంది? వాడు కూడా నీలాంటి వాడే వేసుకున్నాడు. వాడిని చూడు. వాడి లోపల ఒక నేనున్నాను అనుకో. నేనున్నాను అని అనుకోకపోతే నీవు అసలు లేదు. నీవు లేదు, వాడు లేడు. నేనైతే ఉన్నాను. అందుకే మహావాక్యం అహం బ్రహ్మాస్మి అని చెప్పింది, కానీ నీవు ఉన్నావు అని చెప్పలే. ఈ ప్రపంచంలో వాడున్నాడు, దేవుడు అనేవాడు ఇంకోడు అక్కడ ఉన్నాడు, అది కూడా చెప్పలే. అది చెప్పలేదు కాబట్టి అందరూ ఏం చేశారంటే
దేవుడు ఉన్నాడు అని వేదం చెప్పలేదు కదా. దేవుడు ఉన్నాడు అని చెప్పద్దు వేదం. వేదం ఏం చెప్తుంది? నువ్వే దేవుడివి అని చెబుతుంది. దేవుడు వేరే ఉన్నాడని చెప్పదు. మీ హిందువులందరూ దేవుడు ఉన్నాడని కొలుస్తున్నారు, ఇదంతా తప్పు, దేవుడు లేడు. నాస్తికులు చెప్పా కదా కిందటిసారి, ఆస్తికులు నాస్తి. దేవుడు ఉన్నాడని చెప్పేవాడు, దేవుడు లేడని చెప్పేవాడు, ఇద్దరికీ దేవుడు తెలియదు. ఉన్నాడు అని చెప్పేవాడికి లేడని చెప్పేవాడికి తెలియదు. మరి ఎవడికి తెలుసు అంటే నేనే దేవుణ్ణి అనేవాడికి తెలుస్తుంది. మరి అట్లాగే సత్యసాయిబాబా వాళ్ళంతా నేనే భగవాన్ అన్నారు కదండి అంటే, కాదమ్మా, నేనే భగవాన్ అంటే సరిపోదు కదా. భగవాన్ అనే శబ్దానికి శంకర భగవత్పాదులకు ఒక్కళ్ళకే సరిపోతుంది. ఎందుకంటే సర్వజ్ఞ పీఠం ఎక్కాడు ఆయన, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసిన వాడట. కృష్ణ భగవాన్, వాళ్ళిద్దరినీ భగవాన్ అనొచ్చు. వ్యాస భగవాన్, ఎందుకంటే వ్యాసో నారాయణో హరి అన్నాం కాబట్టి వ్యాసుడు కూడా భగవాన్. మనకెవ్వరికి భగవాన్ అనిపించుకుండే అధికారం లేదు. ఎందుకంటే మనం 6 గుణాలతో ఎవ్వరికి ఏం చేయటం లే. మరి ఏమనిపించుకుండే అధికారం ఉందండి అంటే అహం బ్రహ్మాస్మి అని అనిపించుకుండే అధికారం ఉంది. మరి బ్రహ్మకిను ఈ భగవాన్కి తేడా ఏమిటండి మళ్ళీ అంటే, భగవాన్ అంటే గుణాలు కావాలి నాకు, అందులో 6 గుణాలు కావాలి కదా. గుణాలు కావాలంటే నేను సాకారం అవ్వాలి కదా. వాడు ఎవడవుతాడు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేటువంటి వాళ్ళు ఆ మాట. అందుకే భగవంతుడా అని వాళ్ళు పిలుస్తారు. భగవంతుడు, వత్తు మత్తు అనేటువంటి శబ్దాలకి కలది అని అర్థం వస్తుంది. వాడు భగవంతుడు అంటే భగ అనేటువంటి ఆ షడ్గుణాలు వాడికి ఉన్నాయి. ఎవడికి ఉంటాయి? ఆకారం ఎవడు ధరిస్తే వాడికి ఉండాలి. ఆకారం ఎవడు ధరించాడు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ధరించారు, నేను ధరించలే. కాబట్టి నేనేమనడానికి నాకు అధికారం? వేదం ఇదే చెప్పింది, అహం బ్రహ్మాస్మి అని చెప్పింది. నేను నిరాకారమైనటువంటి బ్రహ్మస్వరూపుడను, నేనంతటా వ్యాపించి ఉంటాను కదా. నీకు ఆ స్థితిని ఊరికే నేను అందులోనూ నేనే ఉన్నా, ఇందులోనూ నేనే ఉన్నా అన్నావంటే ఇందాకట్లేవే. దీనిలో ఉండి దానిలో ఉండి మధ్యలో ఎవడున్నాడు? అందుకని నీకు మళ్ళీ వాడిలో ఉన్నాను అనడానికి లేదు. వాడు లేడు, నేనే ఉన్నా. అదేంటండి మీరు మళ్ళీ అట్లా చెప్తున్నారు? ఇందాక నుంచి మాలో ఉన్నాడని అనుకోమన్నారు. అందుకే ఇక్కడ చాలా చెప్పాలని కిందసారి ఆపేశాను నేను. మీలో ఉన్నాడని ఎందుకు అనుకోవద్దు అంటున్నానంటే కదా, వాడిలో అక్కడ కూడా నేనే ఉండాలి. నేనేమని చెప్పాను మీకు? అద్దంలో పడ్డ బొమ్మ అని చెప్పాను, అవునా కాదా? అద్దంలో పడ్డ బృహదర్పణం మీద పడ్డ బొమ్మలు ఇవన్నీ. ఈ బొమ్మలు అద్దం లేని చోట ఏది ఉందో అద్దం ఉన్న చోట కూడా అదే ఉంది. నీకు బొమ్మ కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా అద్దం అనుకోండి, కాసేపు అనుకోండి. ఇక్కడ మీ అందరి బొమ్మలు పడ్డాయి. బాబు జస్ట్ ఉంది, అంత దుమ్ము ఉంది. మీ అందరి బొమ్మలు దీని మీద పడ్డాయి, అవునా? అన్నీ అతుక్కుని ఉన్నాయా? అతుక్కోలే. మీ మధ్యలో ఎట్లా ఖాళీ ఉందో ఇక్కడ కూడా అంత ఖాళీయే ఉంది. ఖాళీ చోట్లో మీరు వేలు పెట్టి చూడండి. ఖాళీ చోట్ల మీరేమంటారు? ఇది ఖాళీ, ఇది అద్దం అంటారా? అందరు ఇది ఖాళీ ఉన్నది అద్దం, బొమ్మ ఉన్నది బొమ్మ. అంటే ఇక్కడ ఏదో ఉన్నది, ఇక్కడ ఏమీ లేదు అంటారు. ఏది? అద్దంలో చూసి కదా. నిజంగా మీరు ఖాళీ చోట్లో వేలు పెట్టి చూస్తే ఏది ఉందో బొమ్మ చోట్లో వేలు పెట్టి చూసినా అదే ఉంది. అంటే ఏమిటి? ఆ అద్దం లోపల బొమ్మ లేదు, అద్దమే ఉంది. ఆ అద్దమే బొమ్మగా మీకు కనపడుతుంది. అర్థమైందా? ఆ భావం అర్థమైందా అమ్మా మీకు? అంటే ఈ ప్రపంచంగా కనపడుతున్నప్పటికీ
మీరందరూ కనపడుతున్నప్పటికీ మీ లోపల నేనే ఉన్నాను అని అనుకోమంటున్నా కదా. మీ లోపల ఎవరున్నారు? నేనే ఉన్నాను. మీ బయట ఇది అద్దం, మీ ఇద్దరి మధ్యలో ఉన్నది అద్దం కదా. మీ దగ్గర కూడా అద్దమే ఉంది. ఇక్కడ బొమ్మ కనపడుతోంది, అక్కడ బొమ్మ లేదు కదా. అక్కడ నేను చేయి పెట్టి చూస్తే బొమ్మ ఉన్న చోటు, బొమ్మ లేని చోటు అద్దమే ఉంది, కానీ బొమ్మ లేదు. అది ఆభాస. ఇప్పుడు అర్థమైందా? ఇంకా ఇంతకంటే చెప్పలేనురా. ఊరికి ఆభాస ఆభాస అనుకుంటే ఆభాస కాదు. అర్థం కాలే, ఇంకా చాలామందికి అర్థం కాలే. ఏమ్మా, అద్దంలో బొమ్మలు ఉన్న చోటు, అద్దంలో బొమ్మలు లేని చోటు అద్దమే. బొమ్మ ఉన్న చోట కూడా బొమ్మ లేదు, నాకు కనపడుతోంది. నాకు కనపడుతోంది, నిజంగా బొమ్మ లేదు. ఇంకా మీకు అనుమానం వస్తే ఇంకా కాస్త చూడండి. బొమ్మ లేదు అని అంతవరకు మీకు తెలిసిందేమో, తెలిసే సంతోషం. ఇంకా రాకపోతే ఇంకోసారి తెలుసుకోండి. ఇక్కడ నేను క్యారెట్ పెట్టాను, ఇదిగో ఈ తులసి ఆకులు పెట్టాను కదా. ఈ అద్దంలో తులసి ఆకులు ఆకుపచ్చగాను, ఇక్కడ పెట్టిన క్యారెట్ కలర్లోను, అక్కడ బీట్రూట్ పెట్టాను బీట్రూట్ గాను అద్దం మీదే పడ్డాయా పడలేదా కదా. ఇది బింబం ప్రతిబింబానికి, బింబం ఉంటే ప్రతిబింబం పడుతుంది, అది కాదు. మీకు ఇది ఇక్కడ లేదు అని చెప్పడానికే చెప్తున్నా. ఇక్కడ ఉంది కదండి, అది కదా అక్కడ పడింది, అట్లా తీసుకోవాకండి. అంటే ఏ ఉదాహరణ ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోండి, అప్పుడు అర్థమవుతుంది. సొంత తెలివులు వేరే ఉపయోగించవాకండి. ఏమ్మా, ఈ అద్దంలో ఆకుపచ్చగా ఈ ఆకులు పడ్డాయి, ఆకుల్లాగే కనపడుతున్నాయి. క్యారెట్ కూడా క్యారెట్ లాగే కనపడుతుంది. ఇక్కడ లేదు లేండి, టీవీ పెట్టి చూసినా ఇక్కడ లేదు కదా, అద్దం పెట్టలేదుగా నేను కదా. చెప్పింది వినే అర్థం చేసుకోవాలి. ఇక్కడ బీట్రూట్ పెట్టాను, ఇక్కడ ఒక ఎర్రగా కనపడుతోంది, ఇక్కడ ఒక ఆరెంజ్గా కనపడుతోంది, ఇక్కడ ఒక. ఇప్పుడు ఇవన్నీ రంగులు కనపడ్డాయా? అందరికీ కనపడ్డాయి కదా. ఈ అద్దం మీద చేయి పెట్టి చూస్తే ఇక్కడ బొమ్మలు ఎట్లా లేవు, రంగులు కూడా లేవు. రంగులు కూడా లేవు కదా. మరి రంగులు ఉన్నాయి, కనపడుతున్నాయి కదా. రంగుల్లో మళ్ళీ తేడాలు కనపడుతున్నాయి కదా. అది బహునామములతోడ బరగెడువాడు, బహురూపములతోడ భాసిల్లువాడు. వాడికి రంగులు ఉన్నాయి, రూపం ఉంది, రకరకాల వేషాలు ఉన్నాయి. ఇది వాస్తవం అనుకుంటే నిజంగా ఉన్నాయి, అది ఆభాస అనుకుంటేనే ఇవి లేకుండా పోతాయి. అందుకని ఆత్మలో అనాత్మలో ఆత్మ దృష్టి పెట్టు అంటే అదే అర్థం. ఆ ఒక్క వాక్యానికి అర్థమైందా? పుస్తకం చదువుకుంటే అర్థం కాదు. ఇప్పుడు రంగులు ఉన్నాయా లేవా? ఇంతకు ముందు మీకేం చెప్పామంటే సూర్యరశ్మి ఇంద్రధనస్సుగా కనపడుతోంది, ఇంద్రధనస్సులో రంగులు ఉన్నాయి, అది ఆభాస, ఇది వస్తువు. ఇప్పుడు అద్దంలో కనపడ్డ రంగులన్నీ నిజం కదా. అద్దం దృష్ట్యా ఆభాస. అట్లా నీవు అద్దానివి. నువ్వెవరివి అంటే అద్దానివి. నన్ను అద్దం అని ఎందుకన్నారండి? నీలో శుద్ధం అనేటువంటి ఒకటి ఉందిరా. అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడన్నావో అప్పుడు బ్రహ్మ లక్షణాలు ఏమిటి? శుద్ధం, బుద్ధం, ముక్తం, సర్వజ్ఞం, సర్వశక్తి సమన్వితం. ఈ 5 క్వాలిటీస్ నీలో ఉండాలి. నాలో ఎందుకు ఉంటాయండి? భానుమతిలో ఉండవు, నేనులో ఉంటాయి. అందుకని ఎంతసేపు అయినా ఆ నాదిని నేనును విడదీయండి. నాది కేవలం ఉపకరణం,
పని చేసుకోవడానికి దాన్ని ఉపయోగించుకోండి కదా. నేనులో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే కాదు, నువ్వు ఎట్లా బ్రహ్మమో నువ్వు అర్థం చేసుకో. అర్థమైందా? ప్రపంచాన్ని ఎట్లా ఆభాస చేయాలి? అనాత్మలో. ఇది అనాత్మ. ఏది అనాత్మ? ఈ కనపడుతున్నటువంటి బొమ్మలన్నీ అనాత్మ. దీనిలో ఆత్మదృష్టి పెట్టు అంటే అనాత్మను తీసేస్తే నేను ఆత్మదృష్టి పెడతానండి. అనాత్మను తీసేయడానికి వీల్లేదు. ఎందుకని వీల్లేదు? అద్దం ఎంతకాలం ఉంటుందో దాని లక్షణమే బొమ్మలు పడించుకోవడం. అంతకాలం ఈ బొమ్మలన్నీ ఉంటాయి కదా. వీటిని బొమ్మలుగా చూడు, ఇవి నిజం కాదు, ఇది ప్రతిబింబం అని నేను ఎంత చెప్పినా వ్యవహారంలో ఉన్న నీకు ఇది బొమ్మగా కనిపించదు, ఇది నిజంగా కనిపిస్తుంది. అవునా కాదా? నిజంగా కనిపించబట్టే ఆనందధామంలో ఉన్నంతసేపు ఈ బొమ్మలు అనుకుని గైడ్ దాటంగానే ఇవి సత్యం అనుకుంటున్నావా లేదా? ఎందుకు అనుకుంటున్నావు? వ్యవహార సత్యం అదే. కళ్ళలో పాము ధరిస్తే ఎందుకు భయపడ్డాను? అది కళ అని నాకు తెలియకపోబట్టి. ఇప్పుడు కళ అని నాకు తెలిసింది. అహం బ్రహ్మాస్మి అంటే అది ఊరికే అహం బ్రహ్మాస్మి కాదు, 4 అక్షరాలే కదా అని. అంత ఈజీ కాదు అది. కానీ అర్థం చేసుకుంటే ఇది ఏముంది, అర్థం చూసి అది నిజం కాదనుకోవడం కష్టమా? ఎవడన్నా పిచ్చివాడు అది నిజం అనుకుంటాడా? అద్దంలో పడ్డ బొమ్మని మనం ఎక్కడికన్నా ఎయిర్పోర్ట్కి ఎక్కడికి వెళితే మనం నడిచిపోతే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి ఉంటాడు. ఫుడ్ కరెక్ట్గా కనపడుతుంటుంది, అది ఆహారం కదా. అది నిజమా? ఎవడైనా మళ్ళీ హోటల్కి ఎందుకు పోతాం, ఇది తినేద్దాంలే అనుకుంటాడా? అనుకుంటే పిచ్చోడు అంటాం కదా. ఏరా ఎవడన్నా అనుకుంటాడా? అది నిజంగా అయినట్లు ఎట్లా కనపడుతుంది? రంగులే కాదు కదా. అది శుద్ధం అంటే ఏమిటి? ఆ అద్దం మీద నీకు రంగులు కనపడ్డా, రూపం కనపడ్డా అది నిజం కాదు. ఎందుకు నిజం కాదంటే అద్దం మీదికి వచ్చినటువంటివి అవి అద్దానికి ఇంత కూడా అంటలేదు. అందుకని పరమాత్మకి ఏమని పేరు? నిరంజనం. నిరంజనం. అంజనం అంటే అతికించుకునేది, అతికించుకుంది అంత. నిరంజనం అంటే అద్దం అతికించుకుంటుందా? దాని మీద అసలు పడలేదు, దానికి అంటదు. ఏదైనా ఒకటి ఇప్పుడు క్యారెట్నో బీట్రూట్నో కాస్త నీళ్లు గారే పరిస్థితిలో ఒక ప్లేట్లో పెట్టామనుకోండి, ఈ ప్లేటుకు కొంచెం అంటుతుంది దాని రసం, అది కూడా ఆ రంగులోనే ఉంటుంది. ఇది అంజనం. అంజనం అంటే అంటింది, అంటించుకుంది. మనం కంటికి కాటుకొని పెట్టుకుంటాం చూడండి, అది అంజనం. అంటించుకున్నాం, కంటికి ముందు లేదు, ఎక్స్ట్రా అంటించుకున్నాం, అందుకని ఇది అంజనం. అది నిరంజనం. అది అంటించుకోలే అసలు అద్దము అసలు అంటించుకోలే. మరి అంటించుకోకుండా ఎట్లా పెట్టుకున్నది? అద్దానికి అంటిందా? క్యారెట్ రంగు అంటిందా? బీట్రూట్ అంటిందా? తులసాకులు, తులసి చాలా పవిత్రం అండి, ఇది మాత్రం అంటాలండి తప్పకుండా. అవి అంటకపోతే అంటకపోయినాయి, ఇది మాత్రం అంటుకోవాలండి. అమ్మో నేనేమి అంటించుకోను అంటుంది. అర్థం అంటుంది, నాకు అట్టాడి పిచ్చి పనులు పెట్టవాకండి, నాకు అవసరం లేదు కదా, మీరు అంటించుకోండి. అందుకని నిరంజన్ అని ఎవడన్నా పేరు పెట్టుకున్నాడు అనుకో, వాడు ఏం అంటించుకోడు. కదా, అట్లా పేర్లు పెట్టుకోండి. రూహిక అని పెట్టుకోవాకంటారా? మరీ అన్యాయం చేసి మరి దయ్యాల పేర్లు పెట్టుకుంటారా? దయ్యం, చిన్న దయ్యం పిల్ల, ఎవరైనా చిన్న దయ్యం పిల్ల అని పేరు పెట్టుకుంటారు కదా. పెద్ద
తెలియకుండా పేర్లు పెట్టుకోకండి, తప్పు. వినండి, ఆత్మలో అనాత్మ లేదు అనుకుంటే లేదనడానికి వీల్లేదు, ఉంటుంది, నిజం కాదు. లేదనవాకండి. లేదంటే ఈ ప్రపంచం ఏం లేకుండా పోవాలి, బూడిదైపోవాలి, ప్రళయం వస్తే లేదనాలి. అప్పుడు నువ్వు కూడా ఉండవు కదా లేదని చెప్పడానికి. ప్రపంచం లేదు అని చెప్పాలంటే నువ్వు ఉండాలి కదా. మరి నువ్వు ఉన్నంత వరకు నీ ప్రపంచం కూడా ఉంటుంది. అది అర్థమైందా? లేదని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు ఎవరో నాస్తికులు దేవుడు లేడంటారు. వాళ్ళు ఏం చూసి లేడన్నాడు కదా, ఆ వస్తువును చూసి వెతికి అది కనిపించకపోతే అప్పుడు లేదని చెప్పాలి. ఊరికినే వాడు కనపడలేదు కదా అందుకని లేదు, కనపడుతున్నది ఉందని చెప్పి. ఇప్పుడు ఈ అద్దంలో పడ్డటువంటి పదార్థం, ఎయిర్పోర్ట్లో మనం చూసినటువంటి ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అవన్నీ ఉన్నాయని చెప్పరా? వాటిని ఏమంటావు? కనపడుతున్నా లేదంటావు. కనపడుతున్నా నేనెందుకు లేదంటానండి అంటే, నేను రెస్టారెంట్కి వెళ్ళి తింటున్నా కానీ అది తిని బతకటంలే. మరి అవి మంచిగా అట్రాక్టివ్ ఫుడ్, ఎంత మంచి ఫుడ్ కనపడుతుందో, రకరకాలు ఉంటాయి కదా, నీకేం కావాలంటే అవన్నీ ఉంటాయి. మరి అవి తిని బతుకు. ఈ ప్రపంచంలో కూడా నువ్వు అనుభవిస్తున్నవన్నీ అట్లాంటివి. మనం అందరం ఏం తిని బతుకుతున్నాం? ధనేషణ. ఆ మూడు కూడా నీ అద్దం మీద పడ్డ బొమ్మలు కాదండి. నా అద్దం మీద ఎక్కడ పడ్డాయండి? నా భార్య మా ఇంట్లో ఉంది, మా డబ్బులు మా బ్యాంకులో ఉన్నాయి కదా. అంటే నీ అద్దం మీద, అహం బ్రహ్మాస్మి అనే నీ అద్దం మీద నా భార్య అని వేసుకున్నావు, నా ఆస్తి అని వేసుకున్నావు. ఇదిగో ఈ బొమ్మలు లాంటివి, ఇది ఒకటి క్యారెట్, ఒకటి బీట్రూట్, ఒకటి తులసాకు. అద్దానికి అంటటల్లా, అద్దానికి అంటటం లేదని మీరు ఎట్లా చెప్పగలరండి? ఇగో ఇదంతా మీ సాధన. మీరు ఎట్లా చెప్పగలరు? నీ భార్య చచ్చిపోతే నువ్వు బతికుంటున్నావు, అంటించుకుంటే ఉండాలి నీ దగ్గర, అది ఉండటంలే, గప్చిపుకి వెళ్ళిపోతున్నది. నీకు తెలియకుండా నువ్వు సంపాదించిన డబ్బంతా అకస్మాత్తుగా నీకు నష్టం వచ్చేసింది, పోయింది. నువ్వు అంటించుకుంటే పోకూడదు, అది నీ అద్దానికి అంటలే, అందుకే అది పోతుంది. ఈషణత్రయాలన్నీ అట్లాంటివే. ఎంతమందికి ఆస్తులు రాలేదు, ఎంతమందికి ఆస్తి పోలేదు. కారే రాజులు రాజ్యములు కలుగవే, గర్వోన్నతి పొందిరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంచాలిదే, భూమిపై పేరైనంగలదే. భూమి మీద వాళ్ళ పేరన్నా ఉందా? మనం చచ్చిపోయిన తర్వాత 1 సంవత్సరం పాటు మన వాళ్ళు ఏదైనా గుర్తు చేసుకుంటారు. సంవత్సరం తద్దినం వచ్చినప్పుడు ఒకసారి గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత ఇంకా ఎక్కడో మన ఫోటో ఒకటి పెడతారు. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిన తర్వాత ఇంటికి పెయింట్లు వేయాలి అని ఆ ఫోటో తీసేయండిరా అంటారు. పెయింట్లు వేయడానికి ఫోటో తీశారు. ఆ తీస్తుంటే వాడు పనివాడికి మన ఫోటో మన మీద గౌరవం అదంతా ఏం ఉండదు కదా. వాడు తీస్తున్నప్పుడు అద్దం పగిలింది, దాన్ని ఆ బూట్లో పెట్టండి రా, స్టోర్ రూమ్లో పెట్టండి, తర్వాత దాన్ని బాగు చేయిద్దాం అంటారు. ఈ లోపల ఆ కొడుకో ఎవడో వాడు చచ్చిపోతాడు. మనవడి టైము అది మా తాతగారు మా నాయనమ్మ వాళ్ళ ఫోటోలు ఏంటి అక్కడ ఉండనియండి. ఇప్పుడు ఫ్రెష్గా మొన్న పెళ్ళైన మా మనవడు మనవరాలు వాళ్ళ ఫోటో పెట్టుకుంటాం. ఎందుకురా నువ్వు వీళ్ళ కోసం చచ్చిపోతున్నావు? అర్థం చేసుకో, అబద్ధం అనే చెప్తున్నది కదా. అట్లయితే ఎవరికి ఏం పెట్టద్దా అండి? మేమంతా వదులుకోమంటారా? ఏం వదులుకోద్దు నాయన. నాటకం పాత్ర స్టేజ్ మీద ఉన్నంతసేపు ఏం చెయ్యాలో అది చెయ్యి. భవిష్యత్తు కోసం దాచిపెట్టాలి అని మాత్రం అనుకోవా కదా. భవిష్యత్తు నీకు అనవసరం. నువ్వు ఎట్లగన్నావో నీ కొడుకుని వాళ్ళు అట్లాగే
వాళ్ళు అట్లనే కన్నారు, మరి వాళ్ళ కోసం నువ్వెందుకు రా దాచిపెడతావు? అర్థం చేసుకోండి, అహం బ్రహ్మాస్మి అంటే అదిగా. ఏమ్మా, ఇది కాకుండా చాలామంది ఏం చేస్తారంటే, మేము ధ్యానం చేసుకుంటున్నామండి, కళ్ళు మూసుకుంటారు, ధ్యానం చేసుకుంటున్నామంటారు. క్లాసులో ఎల్ఎన్ రాజు గారు కూడా మొన్న ఎప్పుడో తిరుగుతుంటే విన్నా ఒక క్యాసెట్లో. వాళ్ళు కళ్ళు మూసుకున్నారట, ఈయన బాగా కోపడుతున్నాడు నాకు తోడుగా. లేదండి మేము వింటూనే ఉన్నాం, మేము ధ్యానం చేసుకుంటున్నాం అంటే ధ్యానం చేసుకుని ఎక్కడో నిద్రపోతున్నారులే, ఊరికే పైకి మాటలు. అది ధ్యానం చేసుకుంటాం అనేది మాటలు. అసలు ధ్యానం అనేటువంటిది పిరమిడ్ ధ్యానం చేస్తున్నారు కదా, ఏమిటి ధ్యానం చేస్తున్నారు అంటే సమాధిలో దాక్కుని, వాళ్ళకి ఏదో ఏ ధ్యానంలో వాళ్ళకి ఏం దొరికిందో నాకు తెలియదు, సమాధిలో దాక్కుని ఏమ్మా సమస్యల నుంచి కొంతసేపు మేము దూరంగా ఉన్నాము అనుకుంటున్నారు. అట్లా ధ్యానం చేసుకుంటే ఏం జరుగుతోంది? ఈ సమస్యల నుంచి దిగంగానే మళ్ళీ నీ సమస్యలు పట్టుకుంటున్నాయి కదా. అది గజస్నానమేనా? నిజమా? గజస్నానం కదా, అది సత్యం కాదు. ఎందుకని? ధ్యానం చేసి దానికే ఇక్కడ రాశాను కదా, మండు వేసవిలో ఎండతాపాన్ని తట్టుకోవడానికి ఏసీలో వెళ్ళి కూర్చుంటావు కొంతసేపు కదా, బయటకు రాగానే ఎండ మళ్ళీ నిన్ను బాధిస్తుంది. కాబట్టి నీకు ఏసీలో ఉన్నంత వరకు మాత్రమే ఉండి దాన్ని కృత్రిమమైనది అంటారు. అట్లా ధ్యానంలో నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. ధ్యానంలో నిద్రపోతే కూడా ఏముండదు, ధ్యానం ఎందుకు అంత కష్టం కదా. కాదుగా, సమస్యల నుంచి దూరంగా పోవాలంటే నిద్రపో. నాకు నిద్ర పట్టడం లేదండి, తాగు కదా. ఎందుకంటే ఇది మర్చిపోవటం కదా నీకు కావాలి. తాగి పడుకో, ఇవేమి ఉండవు, సమస్యలు ఉండవు కదా. మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు మళ్ళీ పడతాయి కాబట్టి మళ్ళీ రావు. పీత్వా పీత్వా పునః పీత్వా. భర్తృహరి అందుకే చెప్తాడు, తాగు తాగు మళ్ళీ మళ్ళీ తాగు అని. మనం అందరం ఆ పనే చేస్తున్నాం. ఏం తాగుతున్నాము అంటే పీత్వా మోహమదిర, మోహం అనేటువంటి మదిర తాగేసాం అందరం. మేము ఎక్కడ తాగామండి, మమ్మల్ని ఇట్లా చంపుకు తింటున్నారు మీరు తాగారో లేదో చెప్తా ఇప్పుడు, వినండిరా. అందరూ తాగుబోతుల పని ఒప్పుకోండి. భర్తగారు చెప్పారు పీత్వా మోహమదిరా అని. మోహమదిరా తాగంట మనం అందరం. మేం తాగలేదు అని అనుకునే సోకాళ్ళు మనుషులందరూ ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా ఒక అద్భుతమైనటువంటి వస్తువు మీ కంటబడింది అనుకోండి, మీకు కనపడింది కదా, ఒక నగ కనపడిందో షాప్కి వెళ్ళి, ఒక మంచి బట్టలు కనపడ్డాయో, లేకపోతే ఒక అందమైన ఇల్లు అమ్మకానికి ఉంది అని పెట్టారో, ఒక పొలం అమ్మకానికి ఉందని పెట్టారో కదా, ఏదో ఒకటి వెంటనే మీకు ఎవరు గుర్తుకొచ్చారో చెప్పండి. ఎవరికి కొనాలనిపించింది కదా? మీ భార్యకో, మీ కొడుక్కో, మీ కూతురుకో కదా. ఎందుకు అనిపించింది అంటే తాగిన మైకంలో ఉన్నావు కాబట్టి. తాగిన మైకం ఏమిటండి? మా కర్మ, మా పిల్లల మీద మేము ఇంత ప్రేమగా ఉంటే మీరు. మీకు చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తానరా. ఒకసారి నేను సవితి నాడు ప్రయాణం చెయ్యకూడదే అమ్మా, సవితి మరణంబు సంభవించు అంటారు. సవితి నాడు మాత్రం ప్రయాణం చేయవాకండి, షష్ఠి కలహంబు సంభవించు. షష్ఠి నాడు ప్రయాణం చేస్తే కొట్లాట్లు వస్తాయి. ఈ రెండు కామన్, ఎవరైనా నేర్చుకోండి అని నేను చెప్పా. వెంటనే నా పక్కన ఒక అమ్మాయి నుంచుని, అయితే మా అబ్బాయిని రేపు రావద్దని చెబుతాం. మీ అబ్బాయిని రావద్దని చెప్పాల్సింది నీ బాధ్యత.
నాకు సంబంధం లేదు. నేనేం చెప్పాను? జనరల్ రూల్ చెప్పాను. ఎందుకని నువ్వు మోహమదిరా తాగి ఉన్నావు, తాగానా తాగలేదా అనడానికి ఉదాహరణ చెప్పాను. నేను ఆ అమ్మాయిని కోపట్టం కాదు. నాకు ఇట్లాంటివన్నీ కనపడుతుంటాయి, మీకు కనపడవు. ఎందుకంటే తాగిన మైకంలో ఉన్నవాడికి అది మోహమదిరా తాగిన లక్షణం. తాగినవాడు చాలా కరెక్ట్గా మాట్లాడతాడు. ఎందుకు అంటే కదా, వాడికి మాయ చేయటం తెలియదు. వాడి లోపల ఎవడి మీద వాడికి కరెక్ట్గా ప్రేమ ఉంది. అమ్మో అమ్మ దగ్గర ఏమన్నా మాట్లాడితే ఇట్లనే అన్ని మన్ని బయట వేస్తుంది. మీ తప్పు మీకు అర్థమయ్యేట్టు చెబుతారు. అది తెలుసుకుని ఇంకోసారి తప్పు చేయకుండా ఉండండి. అంటే నిజంగానే నాకు అటువంటిది ఉందా లేదా అని మీరు ప్రెస్ చేస్తారు. నాకేం లేదమ్మా, నేను పాఠం వింటున్నా, ఊరికే డ్యూటీ చేస్తున్నా. అబద్ధాలు, నా దగ్గర అబద్ధాలు మాట్లాడవాలి. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. నా దగ్గర మోసం చేస్తున్నారంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. అంటే మీరు నేనే. ఎవడికి వాడు ఆలోచించుకోండి. అందుకని ధ్యానం చేసి ఎక్కడో దాక్కుని ఉంటాను అంటే చూడండి, బయటకు రాగానే ఎండ నిన్ను బాధించినట్లు సమాధి నుంచి బయటకు రాగానే సమస్య నిన్ను బాధిస్తుంది. నిద్రపోయినా సమస్య పోతుంది. మాకు కష్టాలు ఉంటే నిద్ర ఎట్లా పడుతుందండి? నిద్ర పట్టకపోతే అనెస్థీషియా ఇచ్చుకో, సమస్య బాధించదు కదా. స్లీపింగ్ టాబ్లెట్స్ అవే కదరా. ఎందుకు ఎందుకు నిద్రపోతున్నారు? సమస్య నుంచి పక్కకు పోవాలి అని. అరే సమస్య నీ నాదికి వచ్చిందిరా, నీ నేనుకు రాలేదురా కదా. నాది నుంచి పక్కకు రారా నాయన అంటే నాదిలో కూర్చొని దీనికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. నేను రాహుకేతు పూజ చేయనా? నాది నుంచి తప్పించుకోవడానికి పాసిబుల్లా? ఎందుకని? బొమ్మలన్నీ అర్థంలో పడతాయి. అవి నిజం కాదని తెలుసుకుంటే నీకు పాసిబుల్. నిజం కాదు, నిజంగా అది అంటలే నీకు. నువ్వు శుద్ధం. అందుకే మన ఋషులు అహం బ్రహ్మాస్మి అని ఎందుకు చెప్పారు నీకంటే నువ్వు నిజంగా అంత పవిత్రమైన వాడివి. మరి అంత పవిత్రమైన వాడిని నేను ఎందుకండి ఇట్లా పాడైపోయినాను? రే దొంగవాడితో స్నేహం చేస్తే దొంగవి బాట ఏమవుతావు కదా. అయితే నా నాది దొంగవాడా అండి? ఖచ్చితంగా దొంగవాడు. ఎందుకంటే నాది నాదిగా ఉండకుండా, మీరు చూడండి, పుట్టినప్పుడు నాది నాదిగానే ఉంది కదా. దానికి అమ్మ లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తమ్మి ఎవరు లేడు. మెల్లమెల్లగా తగిలించుకుంది. నాది మెల్లగా ఎవరిని తగిలించుకుంది? అమ్మని తగిలించుకుంది, నాన్నని తగిలించుకుంది కదా. ఇంకా వీడు అన్న, వీడు అక్క, ఇది చెల్లి, ఇది మా ఇల్లు. దానికి తెలియకపోయినా దాని అమ్మ దాన్ని కూర్చోబెట్టి చెబుతుంది, ఇది మన ఇల్లు. అవునా? నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? దాని పేరు అది అది పాపం పేరు తెలియకుండా హాయిగా ఉంది. నేను ఇంత ఖచ్చితంగా కష్టపడి రంగు నీళ్ళు పోసి నామకరణాలు చేసి ఇన్ని వీడియోలు తీస్తే నీకు పేరు కూడా రాదా? ఆలోచించండి రా. ఎవడికి వాడు ఆలోచించుకుని ఎవడికి వాడు పాఠం నేర్చుకోండిరా. మోహమదిరా పెట్టుకోవాకండి, తాగవాకండి. తాగుబోతే ఎప్పుడైనా చెడిపోతాడు. ఆల్రెడీ తాగేశాం, ఇంకా మైకం దిగలే. ఆనందధామానికి వస్తే రోజు కాస్త కాస్త దింపుతుంటాం యాంటీడోట్ ఇచ్చి కదా. కానీ మా డోస్ సరిపోవటల్లా. అంటే ఎంత తాగిన్నారో అర్థం చేసుకోండి.
ఇక్కడికి వచ్చినంతసేపు నిజమే అనిపిస్తోందా లేదా చెప్పండి రా. అరే మనం నిజంగానే తప్పు చేశాము, చాచా ఈ తప్పు ఇక చేయకూడదని అనిపిస్తుంది. అయితే అందరినీ సన్యాసం పుచ్చుకోమంటారండి. నిన్న మేము మా పిల్లవాడికి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మిమ్మల్ని ఎవరిని సన్యాసించమని చెప్పట్లేమ్మా. నేను అరుణ్ గోవిల్గా ఉండి రాముడిగా ఏ వేషం అన్నా నేను అరుణ్ గోవిల్ని మర్చిపోకుండా ఉండరా చాలా, అంతవరకే. నేను అదే చెప్తున్నా. నేను అరుణ్ గోవిల్ అని తెలుగులో ఉంటే తాగిన వాడికి కాలే. నేను రాముడిని అయిపోయినాను అనుకుంటే సీతతో తన్నులు తప్పవు. నేను రాముడి అయిపోయినాను అనుకున్నావంటే నాటకం ఏమన్నా కానీ నువ్వు రాముడు అయిపోయినా అవమన్నానా అని సీత అక్కడే స్టేజ్ మీదే వేస్తుంది. ఒక్కటి రసాభాసం అయిపోతుంది మన నాటకం. కాస్త జాగ్రత్తగా వినండి ఏమ్మా. అందుకని నీ దృష్టిని సహజం చేసుకో అంటే అసలు నీ దృష్టి నీ స్వరూపం. ఇది స్వభావం, అది స్వరూపం. ఏది స్వభావం? నీ నాదికున్నది స్వభావం, నేనుకున్నది స్వరూపం. నువ్వు స్వరూపంలో ఉంటే నీ స్వరూపం అహం బ్రహ్మాస్మి. నీ స్వభావం భానుమతికి ఏమి రోగాలు ఉంటాయో నీకు ఆ రోగాలన్నీ ఉంటాయి. ఏముంటాయి? భానుమతికో ఇల్లుంది, దానికో భర్త ఉన్నాడు, దానికో కొడుకున్నాడు, దానికో కూతురుంది, ఇట్లా ఇవన్నీ దానివి. అవన్నీ నేను నాటకంలో పాత్రలు. నాటకం వేయి. నేను నాటకం వేస్తున్నానా, నేను అందులో జీవిస్తున్నానా, నటిస్తున్నానా, జీవిస్తున్నానా నువ్వు తెలుసుకో. నువ్వు జీవించవా, నటించు. ఎందులో జీవిస్తావు? ఒకవేళ జీవించాలంటే ఎందులో జీవించు? అహం బ్రహ్మాస్మి అని నేనులో జీవించు. ఎందుకంటే నేనులో ఉండే తీరాలు, నువ్వు చావడానికి వీల్లేదు. నాది చచ్చిపోతుంది. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి చెప్పండి, నాదిని నేను వేరు చేసుకో, నాదిని చంపిపారే, నువ్వు నేనుగా ఉండు అని. అప్పుడు మిమ్మల్ని అడుగుతుంది ఎట్ట చంపాలి నాదిని అని. కత్తితో చంపాలా, పాయిజన్ ఇవ్వాలా, ఏమి ఇవ్వకలా. అహం బ్రహ్మాస్మి అనే మందు మింగు, నీకు వీలైనన్ని మాత్రలు మింగు, ఏం కావు. ఎన్నిసార్లు మింగినా ఏం కావు. నీ మామూలు మాత్రలు అయితే ఇంకేమన్నా చేస్తాయేమో కానీ కదా. వాడు చెప్తాడు కదా రామదాసులో, తాగరా రామామృతం, రామనామామృతమా, రామామృతమేనా? అయ్యా రామనామామృతం తాగు, నీకు చేతనేనంత తాగు. పీత్వా అప్పుడు మోహం అదిరా కాదు కదా. ఇది ఎంత తాగినా, అరే పానకం ఎంత తాగితే నష్టం ఏముందిరా, అవేంటి ఆ డ్రింక్స్ తాగితే తప్పు, కానీ నీ బుద్ధి పుట్టినంత తాగు. అది నీ దృష్టిని సహజం చేసుకో. సహజం చేసుకుంటే నీకు విక్షేపం రాదు. వీలైనంతలో తక్కువ సంబంధ బాంధవ్యాలు పెట్టుకో, ఎక్కువగా పెట్టుకోకు. ప్రహ్లాదుడు అంటే క్లాసులో కూర్చున్నంతసేపు అంది సహజము, తర్వాత సహజం అక్కర్లేదా? పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషింపుచున్, మాట్లాడుతున్నప్పుడు కూడా నేనులో ఉండి మాట్లాడతాడట ప్రహ్లాదు. ఆ నేనులో ఉండి మాట్లాడే పంచశరద్వయస్కుడు, 5 ఏళ్లవాడు ప్రహ్లాదు. నాయన ఏం చదువుకున్నావురా అని అడిగాడు వాళ్ళ నాన్న. ఒకరోజు పిలిచి ఆ ప్రోగ్రెస్ కార్డు ఏదో నాకు తీసుకురారా, నాకు చూపెట్టరా అని పెడితే, చదివించిరి నన్ను గురువుగారు చదివించేశాట. చదివితే ధర్మార్థ ముఖ్య శాస్త్రములు, 5 ఏళ్ల పిల్లవాడు ధర్మ అర్థ ముఖ్య శాస్త్రాలు అన్ని చదివేశాట. ఎట్లా చదివావురా నువ్వు అంటే, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన
పార్థో వత్స సుధీర్ భోక్త. సుధీర్ మీరందరూ, సుధీర్ అని పేరు పెట్టుకుంటారు. సుధీర్ అంటే మీరందరూ. పార్థో వత్స, ఆ దూడను వదిలేశాట. ఆ పాలన్నీ వస్తే మనమందరం తాగుతాంట. దుగ్ధం గీతామృతం మహత్, గీతామృతాన్ని మనమందరం తాగటం కోసం ఆ అర్జునుడు అనేటువంటి దూడను వదిలిపెట్టాడు. ఏం చేశాడురా? పానీయంబులు త్రాగుచును కూర్చుచును భాషింపుచును. చదువులలో మర్మమంతా చదివేటవాడు. మర్మమంతా గీతామృతం అన్నమాట. ఎందుకని? ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఎప్పుడూ కూడా సబ్జెక్టుని ప్రశ్న జవాబుల్లాగా చెప్పుకోవాలి, లేకపోతే బుర్రకెక్కదు. చదువులలో మర్మమంతా చదివానని చెప్పేశాడు. 5 ఏళ్ల పిల్లవాడు, అంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా అయిపోయింది ఆయన. అందుకే ఆయన ఏం చేశాడు అంటే, ఇందుగలడు అందులేడని సందేహము వరదు. ఎక్కడ నువ్వు అనుమానపడక్కర్లేదయ్యా, ఎక్కడెక్కడ చూస్తే అక్కడెక్కడే ఉన్నాడు పో అన్నాడు. అక్కడక్కడే ఎవడున్నాడు? విష్ణు ఉన్నాడా? చక్రి అన్నాడు. చక్రి అంటే రౌండ్గా తిరిగేవాడు, సున్నాలాగా ఉండేవాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఒక పూర్ణంలోంచి మరొక పూర్ణం వచ్చిందంటే ఇది సగం అది సగం కాదు, అవి రెండు కలిసి ఒకటి కదా. అవి రెండు కలిసి ఒకటేట. రెండు కలిసి ఒకటి అంటే సమానాధికరణ శబ్దం అంటారు దాన్ని. సమానాధికరణం, రెండు సమానం. ఏమిటి రెండు సమానం అంటే, మీరు ఇందా నుంచి నేను నేను అని చెప్తున్నారు కదండి. ఒక నాది కూడా మా దగ్గర ఉంది కదా, నాది సగం నేను సగమా అంటే, నేనే పూర్ణమైతే నాది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఒక సమస్య కదా. అంటే నాది నేను అనేది సమానాధికరణ శబ్దాలు. సమానాధికరణం అంటే దీనికి ఎంత వెయిట్ ఉందో దానికి కూడా అంతే వెయిట్ ఉంది. దాని పేరు ఈజ్ ఈక్వల్ టు. అది మర్చిపోయి అందరూ ఈజ్ ఈక్వల్ టు అంటారు. 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4. ఈజ్ ఈక్వల్ టు కాదు, కొల్టు కాదు, ఈజ్ ఈక్వల్ టు. రెండు సమానాధికమైన పదాలు, అవి రెండు సేమ్. ఏమిరా చదువు దుంపలుగా అడగండి. ఈజ్ ఈక్వల్ టు అంటారా అనరా? ఈజ్ ఈక్వల్ టు ఏంటిరా? అదేమి కల్టురా నాయన. చదువుకున్న వాడికి అదే రోగం, చదువు రాని వాడికి 2 ప్లస్ 2 అందుకని నిన్నేం చేయమంటున్నాడంటే కదా, ఒకదాన్ని ఆభాస చేయరా అన్నాడు. రెండు ఈక్వల్గా ఉండేటువంటి పదార్థాలే. అందుకని ఇది ఆత్మ, అది అనాత్మ. ఆత్మ అనాత్మ రెండుంటే కదా, అది రెండు అని అనుకోకుండా అది ఒకటెట్లయింది అంటే, అది ఒకటేరా. ఒకటే బింబం, రెండోది ప్రతిబింబం. ప్రతిబింబం లక్షణాలు ఇవి కదా. ఈ ప్రతిబింబం ఈజ్ ఈక్వల్ టు దట్ ఫస్ట్ బింబం. అర్థమైందా? ఇది దానితో సమానం. అసలు ఇది ఎందుకండి మాకు ఈ గోడ? ఈ నాదిని ఎందుకు పెట్టారండి అంటే, ఒక సమస్యని సాల్వ్ చేయాలంటే, ఒక ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలంటే ఒక ఎక్స్ తెచ్చి పెట్టుకోవాలి. ఎక్స్ ఇట్ సెల్ఫ్ ఆభాస. చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. ఎక్స్ ఎందుకు పెడుతున్నాం? లెక్కలో ఎక్స్ లేదు కదా. ఎక్స్ పెట్టి ఏం చేస్తున్నావు? తర్వాత నీకు సొల్యూషన్ వచ్చిన తర్వాత
ఎక్స్ తీసి పారేస్తున్నావు, దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటున్నావు. ఎక్స్ని ఏం చేసావు? దీంట్లో కలిపేశావు. ఎక్స్ పెట్టకుండా లెక్క చేసుకో, నాకు లెక్క రాదు. ఎక్స్ పెట్టుకున్నావు, ఇదిగో ఎక్స్. ఇది ఎంత కష్టపడి చెప్పారా మన ఋషులు మనకి, మన బుర్రల్లో దూర్చడానికి. మన బుర్రకు దూరి సావదే, అవునా కాదా? ఎక్స్ కంటిన్యూ చేస్తావా లెక్కలో? మొట్టమొదటి ఎక్స్ పెడతావా పెట్టవా? అందుకే మేము నాదిని పెట్టాం. ఏంద్రా, ఎక్స్ ఎప్పటిదాకా ఉంటుందంటే మొత్తం వచ్చేదాకా ఉంటుంది, తర్వాత ఎక్స్ మాయమైపోతుంది. అది ఆభాస. అది ఆభాస అంటే ఇంకా ఇంతకంటే నేనేం చెప్పను. సరే, ఇది నీ దృష్టి సహజం అవటం. సహజమైతే నీకు విక్షేపం రాదు. ఎందుకు విక్షేపం? అజ్ఞానం, ఆవరణ, విక్షేపం అని 3 ఉన్నాయి. ఈ 3 మన ప్రాణం తీస్తున్నాయి. అజ్ఞానం, ఆవరణ, విక్షేపం. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం. ఏమిటండి జ్ఞానం? మీకు అందరికీ జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా అన్నాడు. బుద్ధి జ్ఞానం అంటాం కదా. అంటే బుద్ధి ఉండాలి, బుద్ధిలో జ్ఞానం ఉండాలి. ప్రతి వాడికి ఉంటుంది. ఆ బుద్ధి, ఆ జ్ఞానం ఏం చేస్తోందంటే బహిర్ముఖమై ఎక్స్ కరెక్ట్ అంటోంది. ఎక్స్ లేకపోతే లెక్క చేయటానికి వీలు లేదు ఉంటుంది కదా. ఎక్స్ ఏమిటి అంటే నాది అనేటువంటి శరీరం లేకపోతే ఈ సంసారంలో ఉండడానికి వీలు లేదు. ఎప్పటి వరకు ఈ నాది ఈ సంసారంలో ఉండాలి, దీనికోసమే మిగిలినవన్నీ కల్పించుకుంది కదా. నువ్వు ఏ ఈక్వేషన్ వేస్తున్నా ఎక్స్ ఉంటుంది పక్కన. ఎక్కడి దాకా వస్తుంది? లాస్ట్ దాకా వస్తుంది. ఎక్కడ అది మాయమైపోతుంది? సొల్యూషన్ మొత్తం నీకు ఫిగర్ వచ్చిన తర్వాత ఎక్స్ అక్కర్లేదు. అంటే ఆ ఎక్సే ఇది నీకు తెలిసే వరకు అది ఎక్స్. అది అజ్ఞానం. అర్థమైందా? అజ్ఞానం ద్వారా జ్ఞానానికి వెళ్ళాలి. అజ్ఞానం లేకపోతే జ్ఞానం దొరకదు. ఎందుకంటే పరమాత్మ కనిపించేవాడు కాదు, చూడ్డానికి వీలు లేదు. వాడు ఉన్నాడో లేడో తెలియదు. వాళ్ళందరూ ఋషులందరూ ఉన్నాడో అని చెప్తున్నారు. మరి మాకైతే కనిపించి సావలే. ఆ కృష్ణ పరమాత్మ కూడా ఊరుకుండకుండా ఏమన్నాడు? మనుష్యాణం సహస్రేషు, ఒరే వేల మంది మీరు ప్రయత్నించినా ప్రయత్నం చెయ్యాలని కూడా ఒక్కడికి కూడా అనిపించదురా. యతతామపి సిద్ధానం, ఎవడన్నా కొంతమంది ప్రయత్నించినప్పటికీ కశ్చిన్ మాం వేత్తి తత్వతః, ఒక్కడికి మాత్రమే నేను తెలుస్తారా. ఎందుకు అంత డిఫికల్ట్ క్వశ్చన్ మేము ఆన్సర్ చేయాలి? మాకెందుకు ఆ ఘోర? ఈజీగా వచ్చేది, తేలిగ్గా వచ్చేవి ధనేషణ, దారేషణ, పుత్రేషణ తేలిగ్గా వస్తాయి కదా, ఏం కష్టం లేదు కదా. ఒక కుక్క ఇంకో కుక్కతో జత కట్టడం పెద్ద కష్టమా? ఒక పిల్లి ఇంకో పిల్లితో జత కట్టడం పెద్ద కష్టమా కదా. ఎవడి పొట్ట ఉన్నంత వరకు వాడు తిండి సంపాదించుకొని మింగడం కష్టమా? ఏం లేదు, ఇవి చాలా తేలిక కదా. మీరు చెప్పే బ్రహ్మ విద్య చాలా కష్టం. పైగా ఎవడికి రాదురా అన్నారు, వాడిని తెలుసుకోరా అన్నారు. ఏమండి మేము అట్లాంటి కష్టమైన పని ఎందుకు చేయాలి? మాకేం అక్కర్లేదు, ఇది చాలా బాగుంది. మంచిది బాగుంది నాయన, దీంట్లో నీకు ప్రాబ్లం ఏంటంటే ఇది బాగుంది, ఇందులోనే ఉండు. అయితే ఇందులో ఏం కష్టమో చెప్తా. ఇప్పుడు నీకు ఏదో లేదనుకుంటున్నావు. ఏం లేదనుకుంటున్నావు? ఎవడికో ఒకడికి సంతానం లేదు, నీకు తెలిసి అర్థమయ్యేది చెప్తాను. అందుకని వాడికి పాపం ఎప్పుడు ఏం చేసినా, అరే నాకు పిల్లలు లేరు కదా, నాకు లేరు కదా, నాకు ఉంటే బాగుండేది కదా
ఆ అమ్మకు పిల్లలు ఉన్నారు, ఈ అమ్మకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా పుట్టారు, మాకు పుట్టలేదు. ఇటువంటి ఫీలింగ్ వాళ్ళకి లోపల బాధ కదా. ఏది నీవు లేదు 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 అని నిత్య నిరంతరం ధ్యానిస్తున్నావు అది ధ్యానం. ఏది ధ్యానం? డబ్బు లేని వాడికి డబ్బు ధ్యానం, సంతానం లేని వాడికి సంతానం ధ్యానం, పెళ్ళి కాని వాడికి ఓ నా పెళ్ళి కాలేదో పల్లెగా. మీకేమండి వాడు బాధపడితే మీరు నోరు మూసుకుని కూర్చో. అంటే వచ్చే జన్మకి ఏది లేదంటున్నావో అదంతా ఇస్తారా నాయన. ఇప్పుడు ఉంది వద్దనుకుంటున్నావే అది స్పాయస్. మళ్ళీ ఆ జన్మలో వచ్చేటప్పటికి ఇది ఉంటుంది అది పోతుంది, మళ్ళీ అది లేదు అది లేదు. ఎవడి మనసు ఎట్లా ఆలోచిస్తుందో మీరే చూసుకుంటారా. ఉందా లేదా? నేను అబద్ధాలు చెబుతున్నానా? అస్సలు చెప్పను. అందులో అఖండ మండలాకారం అని ప్రేయర్ చేసి కూర్చుని దీనివల్ల నాకు ఏమిటండి నష్టం? కానీలేండి ఈ సంవత్సరం ఇప్పుడు వాడిని అడిగాను, వాడు వచ్చే సంవత్సరం ఇస్తాడు, వచ్చే జన్మకి ఇస్తాడు అంటున్నారు, అప్పుడు ఇంకోటి తీసేశాడు, అప్పుడు ఇంకోటి అడుగుతాను, మళ్ళీ మూడోది ఇంకో జన్మ ఇస్తాడు. ఇట్లా ఎన్ని జన్మలు ఎత్తినా నీకు మూడు ఇవ్వడు వాడు ఇయ్యడు. ఎందుకని? ఒరే ఈ మూడునే నీకు లేదు అని చెప్తే ఈ మూడిటి నుంచి నా వైపుకి వస్తావని నేను నీకు లోపం పెడితే అది ఉదాహరణ మీకు చెప్తా వినండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లవాడు కళ్ళు కాళ్ళు చేతులు ఇంద్రియాలన్నీ బాగుండి పెరిగాడు. ఒక పిల్లవాడు ఏమ్మా వాడు యుక్త వయస్సు వచ్చేదాకా 10-18 ఏళ్ళు వచ్చేదాకా పెరిగాడు. 18 ఏళ్ళు వచ్చాక వాడి సొంత కెపాసిటీ వాడికి వచ్చాక ఈ అమ్మా నాన్నని వదిలిపెట్టి వాడు వెళ్ళిపోతాడు కదా. అమ్మా నాన్న దగ్గరే ఎవడుంటాడంటే వాడికి ఒక కాలుకుంటో ఒక కన్ను గుడ్డో ఒక పోలియోనో ఏదన్నా ఒకటి లోపం పెట్టాడనుకో వాడు ఎవరి దగ్గర ఉంటాడు? అమ్మా నాన్న దగ్గరే ఉంటాడు. అన్నీ ఉన్న కొడుకు ఎక్కడికి పోతాడు? వాడు పెళ్లి చేసుకుని వాడు వెళ్ళిపోతాడు, పిట్ట ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాడు కదా. ఏ లోపం ఉన్నవాడు కదా అమ్మా నాన్న దగ్గర ఉంటున్నాడు. భగవంతుడు కూడా నీకు 3 ఇచ్చి ఒకటి లోపం పెడితే నా దగ్గరికి వస్తావని నిన్ను పెడితే నీ దుంపలేగా నువ్వు అట్లనే పడి వస్తున్నావు కదా. ఎందుకు పెట్టాడు ఒక లోపం? ఆయన దగ్గరికి రావడానికి. కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అర్జున నువ్వు నా దగ్గరికి రా, నన్ను పూజించు, నాకే టెంకాయ కొట్టు, నాకే ఉపవాసాలుండు అని చెప్పలే ఆయన. నన్ను తెలుసుకో అని చెప్పాడు. నిన్ను తెలుసుకుంటే ఏమవుతుంది? నువ్వు నేనే అవుతావురా. బ్రహ్మవిత్ ఏమవుతాడురా? బ్రహ్మైవ. అది నువ్వు నేనే అయితే నేను నువ్వే అయితే నాకేమిటయ్యా లాభము? నీ మూలంగా ఈ జంజాటకంలో పడవురా. మళ్ళీ మళ్ళీ నీకు జన్మ రాదంటే అందుకురా. అర్థమైందా? నీకు జన్మ ఎప్పుడు ఇస్తాను? నువ్వు మూడింటి వెంట పడుతుంటే నీకు ఒకటి లోపం పెడతా. అదే నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉంటావు. నీకు తెల్లవాట్లు పొదుగుట్లు అదే చేసుకుంటావు. మరి అట్లయితే మాకు ఈ 3 అక్కర్లేదా అండి? మీ దగ్గరకు వచ్చాం కదా, రేపటి నుంచి మేము దీని గురించి ఆలోచించాలి. అక్కర్లేదు. రే నువ్వు నాటకం వేస్తున్నావురా కదా. నాటకం ఎట్లే సక్రమంగా నాటకం చేయి. అదే కావాలని కూర్చోవా. నువ్వు నేను తెలుసుకో. నువ్వు నాదిలో వ్యవహారం చేయి. నాటకం అంతా వ్యవహారం అంటే ఇది. నేను సత్యం, నాది వ్యవహారం. అందుకే మీరు ఒకటే గుర్తుపెట్టుకుంటే అరుణ్ గోవిలు రాముడు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కడున్నా నాకు అదే తెలిసింది, మీకు అదే చెప్తున్నా.
అది విక్షేపం అన్నమాట. విక్షేపం అంటే ఏమిటి? నువ్వు ఎక్స్ పెట్టుకుంటున్నావు. విక్షేపం అంటే నువ్వు నేనయ్యి ఉండి నేను మరుగున పడ్డాడు కాబట్టి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఫోర్ ఫ్రంట్కి వచ్చిన నాదిని ఎక్స్. ఎందుకంటే ఎక్స్ కనిపిస్తుంది, లెక్కలో అంతా ఎక్స్ ఉంటుంది కదా. చివరికి ఎక్స్ మాయమైపోతుంది అనాలన, ఎక్స్ మర్జ్ అయిపోతుంది. దేంట్లో మర్జ్ అవుతుంది? ఆన్సర్లో మర్జ్ అయిపోతుంది, సొల్యూషన్లో మర్జ్ అయిపోతుంది. అది సమస్య, సొల్యూషన్. సమస్య ఉన్నంత వరకు ఎక్స్ ఉంటుంది. అది ఎప్పుడైతే సొల్యూషన్లో కలిసిపోతుందో ఎక్స్ అందులో మర్జ్ అయిపోతుంది, ఎక్స్ పోదు. వీలైనంత తక్కువ సంబంధాలు పెట్టుకో. ప్రహ్లాదుడు అదే అన్నాడు. అలా పెట్టుకుంటే సర్వవ్యాపకుడు అనే దృష్టిలో ఉన్నాడు ఎవరు? ప్రహ్లాదుడు. అందుచే అతనికి ఆవరణ లేదు, ఆవరణ శరీరం. ఇది నేను అనుకున్నప్పుడు నీకు ఆవరణ, ఇది నాది అనుకున్నప్పుడు నీకు ఆవరణ లేదు. ఇది నేనా నాదా ముందు నిర్ణయించుకో. చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు ఇది నాది అని చెప్తాడు కదా. కానీ తర్వాత వాడే ఏం చేస్తాడు? ఇదే నేను అంటాడు. మనం కూడా ఆ పని చేసాము. చిన్నపిల్లవాడు ఎందుకు అంటే చిన్నపిల్లవాడప్పటి నుంచి మనకి గెలవాడు. దీన్ని నాదంటాం, లేదు. నేను నాదో ముందు తేల్చుకోరా నాయన. ఒకసారి ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత దాని మీద నిలబడు. మధ్య మధ్య నేనంటాను, మధ్య మధ్య నాదంటాను, మీకు ఎట్లా వీలైతే అట్లా మీరు వాడుకోండి అంటే తప్పు. అవునా కాదా? వ్యవహరిస్తున్నావు కాబట్టి నీకు జ్ఞాన ఆవరణ విక్షేపాలే నీకు శత్రువులు. నీవప్పుడు జీవించి ఉన్నా సహజ సమాధిలో ఉన్నట్టే. నువ్వు వేరే సమాధి నీ ధ్యానము అక్కర్లేదు. లోకం నిన్ను లాగకుండా జ్ఞాన దృష్టి పెట్టుకో. లోకం నిన్ను లాగేస్తుంది. ఎలా లాగేస్తుంది అంటే నీ భార్య రూపంగా లాగేస్తుంది, నీకు ధనం రూపంగా. ఆశ ఎలాంటిది అని చెప్తాడంటే ఆశాపాసము తా కడున్నిడుపు లేదు అంతంబు. రాజేంద్ర చెప్తాడు, వారాసి ప్రావృతమేది నీ వలయ సామ్రాజ్యంబు చేకూరినను. అంత సప్త సముద్రాలతో నిండినటువంటి భూమి అంతా నీకు ఇచ్చేస్తారా నాయన అంటే కూడా నీకు తృప్తి ఉండదుట. ఈ భూమి కాక ఇంకా ఏదైనా? ఈ భూమి అంతా సైంటిస్టులని మీరు ఎక్స్పెరిమెంట్లు చేసుకోండిరా అని వదిలిపెట్టేశాడు పరమాత్మ. చంద్రమండలం మీదికి పోతే ఇక్కడిదంతా అయిపోయిందా? నీకు చంద్రమండలం ఎందుకు కదా? ఈ భూమి అంతా అయిపోయిందా? అంత సముద్రాలేరా? అక్కడక్కడే ఖండాలు ఉన్నాయి. ఆ ఖండాలు ఉన్న జనాలు ఉంటున్నారు, అక్కడే కొట్టుకు చస్తున్నారు. ఈ జనాలు ఎక్కడుంటే అక్కడ కొట్టుకు చావాలి. ఆశాపాసముత కడున్నిడుపు చాలా పొడవైందిట. దానికి మన శాస్త్రం ఏం చెప్పిందంటే ఆశ ఎలాంటిది అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు అక్కడ ఉదయించాడు, నేను ఇక్కడ నుంచున్నా. ఇప్పుడు నా నీడ ఎక్కడ ఉంటుంది? నా నీడ ఇటు ఉంటుంది. సూర్యుడు ఇక్కడ ఉంటే నేను ఇక్కడ నుంచుంటే నా నీడ నా ముందు ఉంటుంది. నా తల ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. నా కాళ్ళు ఇక్కడ ఉంటాయి. అంటే నా కాళ్ళు ఎక్కడ ఉన్నాయో నా కాళ్ళ నీడ కూడా అక్కడే ఉంటుంది. నా తల నీడ ఇక్కడ ఉంటుంది. నీ తలని నీవు తొక్కడానికి ప్రయత్నం చేసినట్టు ఆశ అంతదిట. నా తలని నేను తొక్కాలంటే ఏమవుతుంది? ఎంత పొడవైంది అంటే ఇంపాసిబుల్, నువ్వు తొక్కలేవు. ఎందుకంటే నా తల తొక్కాలని నేను 4 అడుగులు వేసేటప్పటికీ దాని వెంట పడితే నీకది చచ్చినా దొరకదు. ఎంత చక్కటి ఉపమానం చెప్తాను. ఆశాపాసము తా కడున్నిడుపు లేదు అంతంబు. దానికి కొస లేనే లేదుట.
ఎందుకంటే ఈ భూమండలం అంతా నీకు ఇస్తే కూడా ఇంకా కూడా నాకు కావాలి అనిపిస్తుంది. అంటే తృప్తి లేదు. తృప్తి చెందని మనుజుడు సప్తద్వీపములనైనా చట్టం పడినే వాడికి 7 ద్వీపాలు ఇచ్చేసినా కూడా వాడు ఇంకా బాగుపడదు కదా. మనిషిని గురించి మన మనస్సుల గురించి శాస్త్రం ఆ మాట చెప్పింది. మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం కాదు. మనం ఎంత పనికి మాలిన వాళ్ళమో వాళ్ళు చెప్తున్నారు మన ఋషులు. మనం అప్పటికి పుట్టనే లేదు, పుట్టని మన బుద్ధులు ఎట్లుంటాయో వాళ్ళు చెప్పారు. అందుకే ధియో యోన ప్రచోదయాత్, రోజు చేసుకోరా నాయన, నా బుద్ధిని ప్రేరణ చేయరా భగవంతుడా అని అడుక్కోరా. నాకెందుకండి గాయత్రి, ఏమక్కర్లేదు. ప్రపంచాన్ని ఆభాసగా చూస్తే నీకు నాటకం చూస్తున్నట్టుగా ఉంటుంది. ప్రపంచాన్ని ఆభాసగా చూడు. నీకే ఆకలి దప్పిక వేసినప్పుడు, నీకే కష్టసుఖాలు వచ్చినప్పుడు, అనారోగ్యం బాధించి చెయ్యి కూడా కదలలేనప్పుడు దేహభావన నిన్ను పడేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు దేహభావం, ఇప్పుడంటే నీకు అన్నీ బాగా ఉన్నాయి కాబట్టి నీకేమనదు. ఇలాంటివేవో నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, రాబోతాయి. ప్రపంచాన్ని నాటకంగా చూడగలిగిన నీకు తనదాకా వస్తే ఎలా అంటావేమో. క్షేత్రజ్ఞంచాభిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అందుకని నీ లోపల నీవు కాదు, సర్వక్షేత్రేషు, అన్ని క్షేత్రాలకు ఇదే ప్రాబ్లం. రోగం వచ్చింది దేహానికి, నీవు దేహివి నైనా నీకు వెంటనే కొంచెం ఒంట్లో బాగలేకపోయేటప్పటికి ఏమనిపిస్తుంది? అమ్మో చచ్చిపోతానేమో అనిపిస్తుందా, అనిపించదా? కొద్దిగా ఒంట్లో బాగలేకపోతే ముందు నీకేం భయం వస్తుంది? చచ్చిపోతానేమో. ఎందుకంటే నువ్వు ఎంత దీంట్లో ఉన్నప్పటికీ నీ నాదితో ఎంత నువ్వు కలిసి ఉన్నావంటే నాది నిన్ను అనుక్షణం భయపెడుతూ ఉంటుంది. నన్ను భయపెడుతుందా అండి అంటే కల్లో పాము గరిస్తేనే భయపడి చచ్చిన వాడివి నువ్వు. నిజం పాము గరిస్తే భయపడవా? నువ్వు చచ్చిపోతానేమోనా నీకు అనిపిస్తుంది. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నోషేతి మారుత. ఈ ప్రపంచంలో పంచభూతాలు ఉన్నాయి. నువ్వు ఇట్లా ఆలోచించుకో, ఈ పంచభూతాలు అన్నీ నా శరీరంలో కూడా ఉన్నాయి కదా. ఎవరి భూతం జన్యజనక సంబంధం, మనకి వాటికి జన్యజనక సంబంధం. అంటే ఈ నాదికి 5 భూతాలతో సంబంధం ఉంది. ఎవడి బిడ్డను వాడు చంపుకుంటాడా? భూమి నన్ను తనలో మర్జి చేసుకుంటుందా? ఎందుకంటే దాని తాలూకు బిడ్డ నా దగ్గర ఉంది కదా. పైగా పరమాత్మ ఏం చెప్పాడు? నైనం చిందంతి, నువ్వు ఏ శస్త్రాస్త్రాలతో చావవు అని చెప్పాడు. నిన్ను నిప్పు కాల్చలేదు, నీరు తడపలేదు, వాయువు వీచలేదు, ఎగరగొట్టలేదు కదా, అగ్ని మండించలేదు, నిన్నువేవి ఏమి చేయలేవు. మరి నువ్వు చస్తానని ఎందుకు భయపడుతున్నావు? దీనే చస్తుంది. ఎందుకని? వాటిలో నుంచి ఇది వచ్చింది కాబట్టి వాటిల్లోకి ఇది పోతుంది. పోతుందా పోదా? కుండ బతికి వాడుకున్న నాళ్ళు వాడుకున్నాం. కుండ తయారైంది మట్టితో. కుండ పగిలిందనుకో కుండ పెంకులన్నీ మట్టిలో పడతాయి. కానీ కదా కుండ యూసేజే పోయింది, కానీ కుండ పోవడానికి వీల్లేదు. మరి ఏం పోయిందండి? మన వాళ్ళు ఎవరైనా చచ్చిపోయినారనుకోండిరా, ఓ చచ్చిపోయినారో అని ఏడుస్తాం అనుకో కదా. అర్థం చేసుకోండి, మీకు చెప్తున్నా. మా వాళ్ళు ఎవరు చావలేదండి, మీరు ఎందుకు చావు గురించి చెప్తారు? అరే ఇవాళ చావకపోతే రేపు వస్తారు. ఎవరు చావకుండా ఉండడానికి లేదు కదా. పరమాత్మ ఏం చెప్పాడంటే చాలా రహస్యం.
ఇది గుహ్యతమం శాస్త్రం ప్రవక్ష్యామి అనసూయవే. మీ అందరికీ చెప్తున్నా, వాళ్ళకి బయట వాళ్ళకి చెప్పను. ఎందుకంటే మీరు నా వాళ్ళు. పరమాత్మ ఏం చెప్పాడంటే, ఒక్కసారి క్యాసెట్ సినిమా ఎప్పుడు తీస్తారా? ఒకసారి తీస్తారా? రోజు కాస్త తీస్తారా? అంటే రోజు కొంచెం తీసినా మొత్తం సినిమా అంతా ఒక్కసారే తీస్తారు కదా. ఆ సినిమాలో ఒక క్యాసెట్ లాగా వస్తుంది కదా, దాన్ని వాడు పెడతాడు ఆ సినిమా థియేటర్ వాడు కదా. మొదట్లో సినిమా కొన్ని క్యారెక్టర్లు వస్తాయి కదా. ఈ క్యారెక్టర్లో ఎవడో ఒకడు చచ్చిపోయినాడు అనుకో, చివరికి వస్తే ఈ క్యారెక్టర్ ఉండడు కదా. ఇప్పుడు మన సినిమాలో కూడా ఇదంతా ఒక ఫిలిం. ఇందులో ఒక క్యారెక్టర్ ఒకప్పుడు చచ్చిపోయింది కదా. మనం ముందుకు వచ్చేసాం, కాలం గడిచింది, ఫలానా వాడు చచ్చిపోయి ఇన్నేళ్ళు అయింది అంటాం కదా, ఇన్ని సంవత్సరాలు అయింది అని అంటాం. అంటే క్యాసెట్ ముందుకెళ్ళిపోయింది. నీకు చేతనైతే బ్యాక్ టు ద ఫ్యూచర్ అని వెనక్కి పో, ఆ క్యారెక్టర్ కనపడుతుంది నీకు. ఏమిరా అబద్ధమా? నువ్వు వెనక్కి పోలేవు, పోగలవు. చూడు వెనక్కి. ఇప్పుడు ఇక్కడ నుండి ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళని ఒకళ్ళు గుర్తు చేసుకుని ఆ పాత దాంట్లోకి మీ జ్ఞానాన్ని పంపించండి, వాళ్ళు కనపడతారు కదా. వాళ్ళు ఉన్నారా లేరా అంటే క్యాసెట్ తిరిగిపోతే వాళ్ళు లేడంటావా? ఆలోచించు. అర్థమైందా? కాబట్టి ఎవ్వడూ చావటంలే, నేను చావను. నువ్వేమనుకోవాలంటే నీకు ముందు భయం వేస్తుంది, అది చెప్తున్నాడు. నేను చచ్చిపోతాను, ఎందుకంటే కాస్త రోగం వస్తే నువ్వు చచ్చిపోతాను అనుకుంటావు. నీకు భయం వేస్తుంది. నేను అనేవాణ్ణి చావను. మరి ఇప్పుడు క్యాసెట్ వెనక్కి తిప్పితే నాకు ఎందుకండి వాడు కనపడుతున్నాడు అంటే, వాడు ఆభాసగా కనపడతాడు నీకు, వాడు సత్యం కాదు. మరి నాకు కనపడ్డాడు కదంటే నువ్వు సత్యం, నేను సత్యం, నా జ్ఞానం సత్యం, నేను చూసిన ప్రపంచం అంతా ఆభాస. అది నీకు తెలిసిందనుకో, చావు నిన్నేం చేయలేదు, లేకపోతే నిన్ను భయపెడుతుంది. ఏ వైరస్, ఏ బ్యాక్టీరియా నిన్నేం చేయలేవు. దేహం పంచభూతాత్మకం. సృష్టిలో చిన్న చేపను పెద్ద చేప, జింకను పులి ఆహారంగా తీసుకుంటాయి. అలాగే ఈ దేహం కంటే ఆ వైరస్ బలమైందైతే దీన్ని అది కబళిస్తుంది, అవునా కదా. దానికంటే దేహం బలమైందైతే అది నశిస్తుంది. యాంటీబయాటిక్ ఏంటిరా? అదే కదా. అలా అనుకో. జగత్తును నాటకంగా ఎలా చూసావో ఈ ఇద్దరి పోరాటాన్ని నువ్వు అలాగే చూడగలవు. ఏ సమస్యలు నిన్ను బాధించలేవు. ఇది సిద్ధి. 95 క్వశ్చన్, అది 95వ ప్రశ్న పూర్తయింది. ఇదంతా చెప్పాలని కిందసారి నేను ఆపి పెట్టాను. ఏమ్మా, ఇందులో ఏదైనా సందేహం వస్తే అడగండి. ఇక 10 మినిట్సే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మొదలు పెట్టమంటే మొదలు పెట్టేస్తా. రేపు మళ్ళీ ఉండదంటున్నారు కదా క్లాస్. మీ నాదికి చాలా పనులు ఉన్నాయి కదా. అదే మరి అదే చచ్చిపోతాను అని అనిపిస్తే ఏం చావనులే అట్లా అనద్దు. హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకుంటాలే బతుకుతా. హాస్పిటల్కి వెళ్ళినా కూడా నీకంటే బలమైంది అయితే చిన్న చేపను పెద్ద చేప మింగే తీరాలి. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ బతుకుతున్నారా? ఇది అంతే. తొంభై 6వ ప్రశ్న. ఏ సమస్యలు నిన్ను బాధించలేవు, ఇది సిద్ధి అన్నాడు ఆయన. దానికంటే అవుతున్నాడు వెంటనే. అంతవరకు నాకు సిద్ధి ఎలా లభిస్తుందో చెప్పండి. దాని నుంచి చెప్పింది. ఎల్ఎన్ రాజు గారు ఇలాంటి ప్రశ్నలు వేశారు. ఆయన వేసినవే ఇవన్నీ.
ఆయన శిష్యులు జవాబులు చెప్పలేకపోయినా అంటే ఆయనకి రాసి ఇవ్వలే, వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలీదు, నేను రాసి ఇచ్చాను. అది నాకు సిద్ధి ఎలా లభిస్తుందో తెలపండి, నాకు సిద్ధి లభించిందని ఎలా తెలుస్తుంది అంటే ఎవరు సర్టిఫై చేస్తారు? అంతవరకు ప్రయాణం చేసిన రైలు ఏమ్మా గమ్యం చేరాక ఆగిపోతుంది. నేను ఇక్కడి నుంచి హైదరాబాదు వెళ్ళాలి అనుకున్నాను, హైదరాబాద్ వరకు రైలు వెళుతుంది, హైదరాబాద్ స్టేషన్ వచ్చేప్పటికి ఆగిపోతుంది, అది ఇంకా పోదు కదా. అంటే ఏమిటి దాని డెస్టినీ అది. ఇక ప్రయాణం చేయవలసిన అవసరం లేదు, ఫలితం చూసినప్పుడు సాధన ఆగిపోతుంది, ఇంకా సాధన చేయవలసిన అవసరం లేదు, ఫలితం చూడాలి. ఆన్సర్ వచ్చిన తర్వాత లెక్క చేస్తూ కూర్చుంటావా, పుస్తకం తీసేస్తావా లేదా, అది వచ్చేదాకా చేస్తావు, అది డెస్టినీ. నాకు డెస్టినీ ఎట్లా వస్తుంది అంటే నీకు ఆన్సర్ వచ్చింది అంటే నీకే తెలుస్తుంది కదా లెక్క అయిపోయింది అని. ఆన్సర్ ఫ్యాక్షన్లో వచ్చిందనుకో, ఒరే ఎక్కడో తప్పుపోయిందిరా, నా లెక్క సరిగ్గా లేదురా నీకే తెలుస్తుంది. ఆన్సర్ ఎప్పుడు ఎట్లా రావాలి? పూర్ణమద పూర్ణమిదం, అదే మామూలుగా అర్థం చేసుకున్నది అర్థమవుతుంది కదా. సరే, నీ మనస్సు అప్పుడప్పుడు అంతా తెలిసింది నీకు అని మభ్యపెడుతుంది, అంతే కదా, నీకంతా తెలిసిపోయింది ఇంకేం పర్వాలేదు అని చెప్తుంది. ఎందుకంటే దానికి ఫర్దర్ ఇంకా ఏదైనా ధ్యానం చెయ్యాలి, ఇంకా ఆలోచించాలి అంటే బద్ధకం దానికి అలవాటు. ఊరికే దానికి అన్నీ కావాలి, అది ఊరికే ఉంటుంది, దానికి అన్నీ కావాలి. నేను కష్టపడి కాదు, వాడెవడో కష్టపడి నాకు చేయాలి, నేను కష్టపడాలి, నేను సంపాదించుకోవాలి అని లేదు. అట్లా ఉంటే 45 ఏళ్ళ బట్టి నేను చెబుతుంటే మీరు అందరూ ఎందుకురా ఇట్లా కూర్చుంటారు నా ముందర, మీరే ఆనంద భావాలు పెట్టుకుని కదా. అంటే మేము కష్టపడకూడదు, ఎవడో కష్టపడి చెబితే అవన్నీ మా సొంతం చేసుకోవాలి, అది మానవుడి లక్షణంట, అది దానికి బద్ధకం. ఆసుప్తేరామృతే కాలేనయే వేదాంత చింతయ, ప్రతిదినం నిద్రపోయేదాకా మరణించేదాకా వేదాంత చింతన మానరాదు అని శాస్త్రం చెప్పింది. నీకు తెలిసినా కూడా స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్య, స్వాధ్యాయం ఇట్లా కూర్చోబెట్టుకొని ఎవడో ఒకటితో చెప్పుకుంటూ ఉండరా, లేకపోతే నువ్వు మర్చిపోతావురా, అందుకని చెప్పింది. అందుకని మనం కూడా ఆ పనే చేస్తున్నాం. ఉపనిషత్తు చెప్పింది ఆ మాట, అనాత్మ అంతా ఆత్మగా దర్శనమియగానే నాకు సిద్ధి వచ్చిందని అనుకోవాకు. మోక్షం అంటే మరణానంతరము శివ సాయుధ్యమో విష్ణు సాయుధ్యమో కాదు. ఇప్పటి వరకు మరణించిన వారెవ్వరూ మేము స్వర్గానికి వెళ్ళామని నరకంలో బాధపడుతున్నామని చెప్పలే. కానీ ఈ ఋషులు ఎవరో కొంతమంది మనకి శివ సాయుధ్యం గచ్చతి శివేన సహమోదతే, ఈ ఏదో నీకు చెప్తాడు, ఇది చదువుకో, శివ సాయుధ్యం గచ్చి శివుడి దగ్గరికి వెళ్ళిపోతావు డైరెక్ట్గా, శివుడితో పాటు నువ్వు కూడా అక్కడ హాయిగా కూర్చొని ఉంటావు. ఇది నిజమా? కాదు కదా. అట్లా రాశారే కానీ నిజంగా శివుడి దగ్గరికి మేము వెళ్ళాము, ఇది చేసి మేము శివలోకానికి వెళ్ళాము అని చెప్పిన వాడిని ఒక్కడిని చూపించు. మరైతే ఎందుకండి మనకు వాళ్ళందరూ అట్లా అబద్ధాలన్నీ చెప్పి ఇచ్చారు అంటే, ఒరే నాయన మేడ ఉంది, అది 7 అంతస్తుల మేడ, దాని మీదకి లిఫ్ట్లు ఉండవు, ఈ కాలంలోగా ఎవడు ఎలివేటర్లు పెట్టలేదు, దానికి మెట్లు పెట్టారు, ఆ మెట్లు ఎక్కితే కానీ మేడ మీదకి వెళ్ళలేవు, నాకు మోకాళ్ళ నొప్పి నేను మెట్లు ఎక్కను అంటే నువ్వు మేడకి ఎక్కలేవు.
ఏమైనా సరే పాక్కుంటూ అన్నా పో. ఒకవేళ అక్కడే పడిపోయినావు అనుకో, నిన్ను ఎవడో ఒకడు అక్కడి నుంచి లేపుకుపోతాడు కదా. ఉట్టికి ఎక్కించి తర్వాత స్వర్గానికి ఎక్కించాలి. ఉట్టే ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎట్లా వెళ్తుంది? ఆ ఉద్దేశంతో నీకు ఈ స్తోత్రాలన్నీ చెప్పారు. రకరకాల మనుషులు ఉంటారు మనలోనే. అందరూ ఒక్కసారి చెప్పగానే అధికార పురుషులు అంటారు వాళ్ళు. అట్లా అధికారం అందరికీ ఉండదు. ఎందుకంటే మన బ్రెయిన్ ఎట్లా ఉంటుందంటే, మనం పుట్టిన మన జీన్స్లో కొంత ఉండాలి, మనం పెరిగిన పరిసరాల్లో కొంత ఉండాలి. అది వాతావరణం వల్ల వస్తుంది. మన జీవితాన్ని మనం గడుపుతున్న దానివల్ల కొంత వస్తుంది. ఇవన్నీ కలిసి మన్ని ఎలివేట్ చేస్తాయి. ఏం లేకుండా ఉంటే మనం ఆల్ ఆఫ్ ఏ సడన్ పైకి వెళ్ళాలి అంటే వెళ్ళలేము. దాన్ని కల్టివేట్ చేసుకోవాలి, మన శరీరానికి అలవాటు చేసుకోవాలి. దాన్ని అటువంటి వాతావరణంలోకి వెళ్ళాలి. వెళ్ళి మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. లోకంబులు లోకేశులు లోకస్థులు ప్రళయంలో లయమైతే పింజీగిటి అవతల ఏకాకృతితో అంతటా వ్యాపించిన వెలుగు ఉండాలి. ఒక చోట చీకటి ఉంది అంటే ఆ చీకటికి అవతల వెలుగు ఉండి ఉండాలి కదా. పెద్ద సముద్రం కనపడుతోందర్రా, మనకు కనపడకపోయినా ఆ సముద్రానికి అవతల ఒడ్డు ఉండి ఉంటుంది. ఉండదండి, అదెంత సముద్రమే ఉంటుంది అంటే అదెంత సముద్రం అంటే ఇనుగున్న చోట సముద్రమే ఉండాలి. ఇక్కడ ఒడ్డు ఉంది అంటే అక్కడ కూడా ఒక ఒడ్డు ఉంటుంది. అంటే ఇక్కడ భూమి ఉంది అంటే కదా నీళ్లు లేవనే కదా అర్థం. మనం భూమి మీద ఉన్నాం కదా, ఇక్కడ నీళ్లు లేవనే కదా అర్థం. నీ తర్వాత సముద్రం కనపడుతోంది, బంగాళాఖాతం ఉంది. బంగాళాఖాతం తర్వాత ఏమీ లేదంటావా? ఆ బర్మా దగ్గరికి వెళ్ళి చూడు, అక్కడ ఒడ్డు అక్కడ కనపడుతుంది నీకు కదా. ప్రతి సముద్రము అవతల ఒడ్డు ఉంటుంది. పారము అవారము అని దాన్ని అంటారు. పారావారం. పారంగతుడైనాడు అంటే ఏమిటి? వాడు పాస్ అయిపోయినాడు కదా. నాకు అజ్ఞానం ఉంది అంటే నువ్వు అంటున్నావు నాకేం తెలీదు, నాకు అజ్ఞానం ఉంది అని. ఈ అజ్ఞానానికి అవతల ఒక తెలివి ఉంది. నాకు అజ్ఞానం పోయింది అంటున్నావు అంటే తెలివిని రీచ్ అయినావు నువ్వు. అది నీకు గమ్యం. గమ్యం అంటే నువ్వు చేరే నీ ప్రయాణం అది. అసతోమ సత్ గమయ. గమయ ప్రయాణం చెయ్యి. ఎక్కడి నుంచి? అసత్తు నుంచి ఎక్కడికి ప్రయాణం చేయి? సత్తులోకి ప్రయాణం చేయి. తమసోమ తమస్సులో నుంచి జ్యోతిర్గమయ వెలుగులోకి వెళ్ళు. వెలుగులోకి ఎక్కడ వెళ్ళండి? నేను లైట్ వేసుకుంటే నాకు వెలుగు వస్తుంది కదా అండి. కాదు నాయన, తమస్సు అంటే నీ అజ్ఞానం. నువ్వు చీకట్లో ఉన్నావు. నువ్వు టార్చ్ లైట్ వేసుకుని ఏ సబ్జెక్ట్ చదువుకుంటే ఆ సబ్జెక్ట్ వస్తుంది నీకు కదా. ఇంకో సబ్జెక్ట్ రాదు కదా. అందుకని టార్చ్ ఎవరి మీద వేసావు? ఒక సబ్జెక్ట్ మీదే వేసావు. అవునా కదా? రాత్రి పగలు ఏర్పడడానికి భూభ్రమణమే కారణమైనట్టు, సూర్యుని దగ్గర చీకటి లేనట్లు చూడు, ఆలోచించు. నీకు చీకటి వచ్చింది ఇవాళ, మనకు రాత్రి కదా. ఇందా నుంచి మనకు పగలుంది. సూర్యుడైతే ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఎక్కడ? ఈ చీకటికి అవతల. మరి ఈ చీకటి ఎందుకు వచ్చింది రా? నాకు భూమి అడ్డం వచ్చింది. భూభ్రమణం అన్నాడు. అందుకే అనంతమైన వెలుగులో అజ్ఞానమే లేదు అసలు. సూర్యప్రకాశంలో చీకటి లేనట్లు సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే చీకటి లేదండి, సూర్యుడి దగ్గర కూడా కాస్త చీకటి ఉందండి చెప్తావా? చీకటి ఉండడానికి అవకాశం లేదు. అట్లా ప్రజ్ఞానం బ్రహ్మ అన్నటువంటి దాంట్లో మొత్తం వెలుగే ఉంది, చీకటి లేదు. అంటే జ్ఞానమే ఉంది. దాని పేరే ప్రజ్ఞానం బ్రహ్మ. అది నిత్య నిరంతరం
ప్రకాశిస్తూనే ఉంటుంది. అజ్ఞానానికి చోటే లేదు. మరి అజ్ఞానం ఎందుకుందండి? నాకు అజ్ఞానం, ఎవరికి వాడికి అజ్ఞానం ఉంది కదా. నా దేహ భావన, భూమి అడ్డం వస్తే నాకు ఎలా నీడ వచ్చిందో అట్లా నేను దేహాన్ని అన్న భావమే నాకు నీడ రప్పించింది. ఇప్పుడు నేను ప్రతి చోట చెప్తున్నప్పుడు మీ నేనులోకి తీసుకెళ్తున్నప్పుడల్లా మీ నేనులో ఉంటున్నారా, ఉండడం లేదా? మరి ఆ నేనులోకి వెళ్ళగలిగే తెలివి మీకు ఉన్నప్పుడు మళ్ళీ నాదిలోకి వచ్చి మాకు అజ్ఞానం అంటారేంటి? నేను చెప్తున్న ప్రతి మాట మీకు అర్థం అవుతోంది కదా. అర్థం అవ్వాలంటే లోపల ఆ నేనులోకి టచ్ అయితే కదా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు కదా. అర్థం కాకపోతే మీరు ఇట్లా కూర్చోరు కదా. నాకేం అడ్డం వచ్చిందండి అంటే దేహమే నేను అన్న భావన వల్ల నాకు అజ్ఞానం ఉన్నది అంటున్నావు. నాకేమీ తెలియదు అంటున్నావు. మీకు తెలిసినట్టు నాకు తెలియదండి. ఎందుకండి అంటే మీ దేహం అడ్డం వదిలించుకున్నారు, నా దేహం అడ్డం వదలలేదు. అందుకని నీకేం చెప్తున్నాడంటే విద్యారణ్యులు చెప్తున్నారు ఈ మాట. దేహాభిమానే గళితే, ఒరే నాయన దేహం నేనన్న భావాన్ని ముందు తీసి పక్కన పెట్టరా. అయితే ఏమొస్తుందండి? ఏది కాదో అది తీసేస్తే ఏది ఉన్నదో అది బయటపడుతుంది. విజ్ఞాతే పరమాత్మని, అప్పుడు నీకు పరమాత్మ తెలియబడతాడు. ఎప్పుడు తెలియబడతాడు? ఎప్పుడు దేహం నేననే భావాన్ని నువ్వు తీసేస్తావో. ఇప్పుడు తీసేశానండి. తీసేయలేదురా, తీసేశానని మాట్లాడుతున్నావు. అందుకే మీకు చెప్పా, ఎన్నిసార్లు నేను నాదిని నేనుగా మాట్లాడుతున్నాను, రోజులో ఎన్నిసార్లు ఆ మాట అంటున్నాను అర్థం చేసుకో. ముందు మెల్లమెల్లగా ఆ సంఖ్యను తగ్గించుకో. అది సాధన. అప్పుడేమవుతుందండి? ఎత్ర ఎత్ర మనోయాతి, ఎక్కడెక్కడికి నీ మనస్సు వెళుతుందో, ఎక్కడెక్కడికి వెళుతుంది, నా దేహాభిమానం ఎప్పుడు పోతుందో, అవతల దేహం కూడా నాలాంటిదే కాబట్టి ఆ దేహం కూడా లేదని నాకు తెలుస్తుంది. అప్పుడు నా మనస్సు ఎక్కడికి పోతుంది? ఇక్కడ నేను కదా, అక్కడ కూడా నేనే కదా. ఈ మనస్సు ఈ నేను మీదికి పోయినా, ఆ నేను మీదికి పోయినా, ఆ నేను మీదికి పోయినా ఒకటి, రెండు నేన్లు లేవు. కాబట్టి అదేమవుతుంది? అది సమాధి అని చెప్పాడు. సమాధి అంటే ఏమిటి? అందులో నిలబడతావు. విద్యారణ్యులు చెప్పింది ఎంత ఈజీ మెథడ్ కదా. ఏమ్మా 7:35 అయింది. మీ టైం 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా. విద్యారణ్యులు మీకు ఒక క్లూ ఇచ్చారు. దీంతో మీరు మళ్ళీ పరిపాల ఎంతాన్యాయేన మార్గేణ హిన్మహేష ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయేభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. హాయిగా బ్రహ్మ పదార్థంగా ఉండిపోండ్రా నాయన. 96వ ప్రశ్న కొంచెమే అయింది.